దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తునామములో నా శుభములు. నిన్నటి దినాన చాలా విలువైన సంగతులు మనం విన్నాం. అయితే ఈరోజు కూడా అన్న మన మధ్య ఉండడం మనకెంతో ఆనందం. నిజానికి ఒంటారని అనుకోలేదు, కానీ దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ప్రేరేపించి రోజు మన మధ్య ఉంచడం నిజంగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ఇక మెసేజ్లోనికి వెళ్ళే ముందు జస్ట్ ఒక క్వశ్చన్ కానీ రెండు అడిగిన తర్వాత మనం మెసేజ్లోనికి వెళ్దాం. రోజు వినడానికి ఆసక్తిగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తారా? థ్యాంక్ యూ. సరే నా ప్రశ్న ఏంటంటే అన్న, ఈరోజు క్రైస్తవ్యంలో కొన్ని శాఖలుగా విడిపోయినప్పుడు ఈ శాఖల్లో నుండి కొంతమంది ప్రకటిస్తున్నది ఏంటంటే, కొంతమంది బైబిల్కి సంబంధించిన థియాలజీ అవసరం లేదని, కామెంటరీస్ కానీ హిస్టరీ బుక్స్ కానీ ఏం ఫాలో అవసరం లేదని, జస్ట్ బైబిల్ చదివితే చాలు, మోకాళ్ళ ప్రార్థన ఉంటే చాలు, ఇంకా బైబిల్ గురించిన అవగాహన ఇవేం అవసరం లేదు, ఏది జరిగినా దేవుడు చూసుకుంటాడు. బైబిల్ మీద అవగాహన పెంచుకోవడానికి ఇలాంటివి అవసరం అంటారా? బుక్స్ కానీ కామెంటరీస్ కానీ హిస్టరీకి సంబంధించిన ఎవిడెన్స్ కానీ వీటన్నిటినీ నేర్చుకోవడం వల్ల క్రిస్టియానిటీ ఉపయోగం ఉందంటారా? దీని కొరకు మాకు కొంచెం మీ నుండి ఆన్సర్ కావాలన్న. ఎందుకంటే దీనివల్ల కొంతమంది మేము చదివి ఒకవేళ కొన్నిటికి ఆన్సర్ చేస్తున్నా, కొంతమందిని ఎక్కువగా మీరు బుక్స్ను ఫాలో అయ్యి చెప్తున్నారు, మీరు దేవుని మీద ఆధారపడట్లేదు అని, అంటే వారు చెప్పినది ఏదో వాక్యం కాదన్నట్టుగా ఆ బుక్స్ను ఫాలో అవుతున్నప్పుడు ఇదేదో బైబిల్కి వ్యతిరేకం అన్నట్టుగా చూస్తూ కొంతమందిని ఎద్దవ చేసేవారు ఉన్నారు. వారిని గురించి మాకు కొంచెం వివరణ ఇవ్వండి అన్న. థియాలజీ క్రిస్టియానిటీకి ఎంత ఇంపార్టెన్స్ అన్నది చెప్పండి. ప్రేమైనటువంటి చేరి వచ్చిన అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హల్లెలూయా, ఆమెన్, ప్రైజ్ ది లార్డ్, నమస్తే, ఇంకా అన్నీ మీరు యాడ్ చేసుకోండి. ఓకే, రైట్. ఇకపోతే అడిగిన ప్రశ్న అడగటానికి కూడా అభ్యాసం అవసరం. ఈ ప్రశ్న ఏదైతే అడిగారో దానికి కూడా అభ్యాసం అవసరం. అభ్యాసం లేదా చదువు, లేకపోతే చదువుకోవటం, ఒక కేవలము బైబిల్ మాత్రమే చదవాలి అని అంటే, ఉదాహరణకు కొరింథీ ఎక్కడుంది? కొరింథీ అంటే అదేదో ఇంటి పేరు అనుకుంటారు కొంతమంది, లేకపోతే సంఘం పేరు అనుకుంటారు. అలా కాదు. కొరింథీ అనేది ఒక ద్వీపం. ఆ ద్వీపం ఎక్కడుంది? ఆ ద్వీపంలో ఉన్నటువంటి ఆ ద్వీపానికి రాజు ఎవరు? ఇవన్నీ తెలియాలి అని అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అవసరం. అవి తెలియకపోతే మనం నోటికొచ్చింది లేదా మనకు ఇష్టం వచ్చింది నమ్మేసి అదే దేవుని వాక్యం అనుకుంటాం. అలా ఉండకూడదు. హిస్టారికల్గా అంటే దేవుని వాక్యము ఏ హిస్టరీలో ఎప్పుడు ఎలా రాశారు, ఎవరు రాశారు, ఎందుకు రాశారు అనేది చదవటం, దాని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలా అర్థం చేసుకోకపోతే పెడర్థాలు వస్తాయి. మధ్యధరా సముద్రం ఏంటి, మధ్యధరా సముద్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ద్వీపాలు ఏమిటి, ఆ మధ్యధరా సముద్రంలో ఎలాంటి సంస్కృతి ఉండేది, ఆ సంస్కృతిలో ఏం తిన్నారు, ఎలా తిరిగారు, ఏం చేశారు, ఏ సంస్కృతుల్లో ఏ మతాలు ఉండేవి, ఇవన్నీ తెలుసుకోవాలి. దానికి కొన్ని పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవటం మంచిది, తప్పు కాదు. అవి చదవకుండా కేవలం నాకు బైబిల్ తెలుసు, బైబిల్లో ఉన్నటువంటివే చదువుతాను అని అంటే పెడర్థాలు తీయటం తప్ప దానివల్ల సాధించేది ఏమీ లేదు. పెడర్థాలే వస్తాయి. పెడర్థాలంటే ఏంటి? మనకు తెలియని వాటిని తెలిసినట్లుగా చెప్పడం. దాని కారణంగానే అనేకులు ఈరోజు ఈ సాంస్కృతిక నేపథ్యం తెలియకనే అనేకులు ఈరోజు స్త్రీ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఆరాధన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి దాన్ని, వాళ్ళ మనసులో ఏదైతే ఆంధ్ర సంస్కృతి లేకపోతే తెలుగు సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని తీసుకెళ్ళి బైబిల్ మీద పెట్టి బైబిల్ కూడా ఇలాగే చెప్తుంది అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయకూడదు. మనము హిస్టారికల్గా అనగా చరిత్ర ఏం చెప్తుంది, చరిత్ర పుస్తకాలు ఏం చెప్తున్నాయి, చరిత్రలో యేసు ప్రభువుని గురించినటువంటి ఆలోచన ఎలా ఉంది,
చరిత్రలో క్రైస్తవ విశ్వాసం గురించిన ఆలోచన ఎలా ఉంది, క్రైస్తవులు ఎలా మెలిగారు, క్రైస్తవులు ఎలా పెరిగారు, క్రైస్తవులు ఎలా వృద్ధి చెందారు, ఇవన్నీ తెలియాలంటే బైబిల్ చదివితే సరిపోదు. బైబిల్ మాత్రమే దేవుని వాక్యం, బైబిల్ మాత్రమే దేవుని నోట నుండి వెలువడినటువంటి మనకు అవసరమైనటువంటి బుద్ధివాక్యం, జీవవాక్యం వగేరా వగేరా వగేరా. కానీ దానిని అర్థం చేసుకోవటానికి, దానిని సంపూర్ణ వివరణ మనం అర్థం చేసుకోవటానికి చరిత్ర అవసరం. పురావస్తు శాఖలో వెలువడినటువంటి దాఖలాలు, వాటిని సపోర్ట్ చేయటం కోసం అవసరం. భిన్న మతాలకు ఉన్నటువంటి పుస్తకాలు, ఆ పుస్తకాలు వారి భావజాలం తెలుసుకోవటం కోసం చదవటం అవసరం. అలా తెలుసుకున్నప్పుడు మన భావజాలాన్ని ధైర్యంగా, నిస్సిగ్గుగా అందరి ముందు నిలబడి మాట్లాడగలగటానికి మనకు అవకాశం ఉంటుంది. సో వాటిని చదవాలి. చదవకపోవడం తప్పు, చదవడం తప్పు కాదు, చదవకపోవటమే తప్పు. అలా చదవకుండా ఉన్నవారు అనేకులు ఏం చేస్తారు అని అంటే, వారి ఊహ ప్రకారం మాట్లాడతారు. ఊహ ప్రకారం మాట్లాడకూడదు. నిన్న మీరు చూశారు, నేను ప్రజెంట్ చేసిన ప్రతిదానికి ఒక రెఫరెన్స్ ఉంది. వారి పుస్తకం ఏం చెప్తోంది, వారి పుస్తకంలో ఉన్న రెఫరెన్సులు ఇచ్చి మరీ మాట్లాడాను. మనం ఎప్పుడైనా సరే, ఎవరితో మాట్లాడినా సరే, ఆధారం లేకుండా ఎప్పుడు మాట్లాడకూడదు. ఆధారం లేకుండా ఎప్పుడు మనం పేలకూడదు. అలా పేలడం వల్ల మనకు మాత్రమే కాదు, మనం నమ్ముతున్నటువంటి విశ్వాసానికి కూడా మనము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అలా చేయకూడదు. మనం చదవాలి. అయితే ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ కొంతమంది ఇస్తారు అని అంటే, ఫెవికోల్ పూసుకొని ఒక సీటు మీద కూర్చోవటానికి ఇబ్బంది, లేవటానికి ఇబ్బంది. అది మెయిన్ సమస్య. మతం అనే ముసుగులో ఉంటారు. మాకు ఇదంతా ఎందుకు అన్నటువంటి ఆలోచనలో ఉంటారు. అలా ఉండటం వల్ల కొద్ది రోజులు మీకు పనికొస్తుంది. అంటే మోరల్ గాస్పెల్ చెప్తారు. మొరాలిటీ, నైతిక విలువలు. అంటే ఇప్పుడు చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు చూడవద్దు, ఇట్లాంటి మాటలు చెప్తారే, అంతవరకే ఆగిపోతారు. అక్కడి వరకే ఆగిపోయేటటువంటి సువార్త మీరు వినాలి అని అంటే ఇలాంటి వాళ్ళు చెప్పేస్తారు. అలా ఉండకూడదు. మనం బైబిల్ అనేది, లేదా బైబిల్లో ఉన్నటువంటి సందేశం మారల్ గాస్పెల్ కాదు. ఇది సృష్టికి సంబంధించినటువంటి సువార్త. సృష్టి యావత్తును ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా విడిపిస్తున్నాడో ఆ ప్రణాళికకు సంబంధించినటువంటి సువార్త. అది తెలుసుకోవాలి అని అంటే అన్ని రకాల పుస్తకాలు చదవాలి. చదవటం తప్పు కాదు, చదవకపోవటమే తప్పు. చదవకపోవడం వల్ల పెడర్థాలు తీస్తాము. బైబిల్ సంస్కృతిలో మన సొంత సంస్కృతిని, మన సొంత భాషను, ఉదాహరణకు కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో గ్రీకులో ఇలా ఉంది, హిబ్రూలో ఇలా ఉంది అని చెప్తే ప్రజలు నవ్వేవాళ్ళు. ఏంటి ఎప్పుడు చూసినా కానీ గ్రీక్ వెళ్తాడేంటి అనుకునేవాళ్ళు. కానీ వెళ్ళాలి, మనం వెళ్ళాలి. గ్రీకు వెళ్ళాలి, హిబ్రూకి వెళ్ళాలి. అలాంటి భాషలు అనగా ఒరిజినల్ లాంగ్వేజెస్లో ఏమైతే రాసిందో వాటిని తీసుకుని చదివి అర్థం చేసుకుని చెప్పగలగాలి. అలా చెప్పగలిగినప్పుడే మనం ఆథెంటిసిటీ, అంటే మనం చెప్పే మాటలు నిజముగా బలము కలిగినవి అన్నటువంటి సందేశాన్ని మనం ఇస్తున్నాం. ఎందుకు అనంటే ఆదిమ హిబ్రూ, ఆదిమ కొయిని గ్రీకు భాషలో మాట్లాడినటువంటి మాటలను ఆ సంస్కృతిలోనే అర్థం చేసుకోవటానికి రాశారు. వాటిని అర్థం చేసుకోవాలి. సో భాషలు, సంస్కృతి, కట్టడలు, వారి జీవన విధానం, ఇవన్నీ తెలుసుకోవాలంటే పుస్తకాలు చదువుకోకుండా ఎలా? థియాలజీ చదువుకోకుండా ఎలా? థియాలజీ అనంటే నా ఉద్దేశంలో థియాలజీ చదవాలి, థియాలజీ చదవకూడదు అంటే కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలి. నా ఉద్దేశంలో ఏసీటీసీ, ఏసీఎన్, బీబీసీ ఇలాంటి కాలేజెస్కు వెళ్ళి చదివితేనే థియాలజీ చదివినట్లు కాదు. కొంతమందికి కాలేజీ వెళ్ళే అవకాశం ఉండదు, కొంతమందికి ఆ ఫీజులు కట్టేంత స్తోమత ఉండదు.
కొంతమందికి అంత సమయం వెచ్చించే స్తోమత ఉండదు, కానీ థియాలజీ చదవచ్చు. ఎలా చదవచ్చు? అనేక ఉపకరణాలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి, అనేకమైనవి. వాటిని తీసుకోవాలి. డిస్టెన్స్ లెర్నింగ్, అలాగే ఆన్లైన్లో ఉన్నటువంటి అనేకమైన మాధ్యమాలు, వాటిని తీసుకోవాలి, చదవాలి. చదివినప్పుడు అవతలి వ్యక్తి యొక్క అవగాహన మనకు తెలుస్తుంది. బైబిల్ అవగాహనకు అవతలి వ్యక్తి యొక్క అవగాహనకు మధ్య ఉన్న వ్యత్యాసం, తేడా మనకు తెలుస్తుంది. తేడా తెలిసినప్పుడు మాట్లాడగలం. తేడా తెలిసినప్పుడు మీ ఉద్దేశాలను సజావుగా అందరికీ అర్థమయ్యే విధంగా పంచుకోవటానికి అవకాశం ఉంటుంది. అలా పంచుకోకుండా నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్న విధానంలో మనం వెళితే అది మనకు అలాగే సంఘానికి మంచిది కాదు. సో మనం తప్పకుండా చదవాలి. మనం తప్పకుండా వేరు రకాలైనటువంటి పుస్తకాలు, వేరు రకాలైనటువంటి అధ్యయనాలు చేయాలి. అలా చేయటం మంచిది. ఇంకేదన్నా? థ్యాంక్ యూ అన్న. అయితే మీరు చెప్పింది చాలా స్పష్టంగా అర్థమైంది. వాక్యమే సత్యము. ఆ సత్యమైన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం హిస్టరీ తెలుసుకోవాలని, కొన్ని బుక్స్ కూడా ఫాలో అవ్వాలని చెప్పారు. అయితే ఇప్పుడు వాక్యమే సత్యమైనప్పుడు ఆ సత్యమైన వాక్యంలో పరిపూర్ణుడైన క్రీస్తు వారు మనకు కనబడుతున్నారు బైబిల్లో. ఇప్పుడు బైబిల్ చదివితేనే పరిపూర్ణమైన క్రీస్తు అర్థమవుతాడా, లేదంటే ఈ క్రీస్తుని వేరే మత గ్రంథాల నుండి, అనగా వేదాల్లో నుండి, ఉపనిషత్తుల్లో నుండి, మిగిలిన మత గ్రంథాల నుండి, ఖురాన్ నుండి కానీ ప్రభువుని గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అంటే అవి కూడా మనం ఫాలో అవుతూ ఉండాలా, లేదా పరిపూర్ణమైన క్రీస్తు మనకు బైబిల్లోనే దొరుకుతాడా? ఎక్సలెంట్. సో మనము వేరు గ్రంథాలు, వేరు చరిత్ర పుస్తకాలు చదవాలి. చదివినప్పుడు మనకు సంపూర్ణ అవగాహన వస్తుంది అని అంటే దాని అర్థం క్రీస్తుని గురించి తెలుసుకోవటానికి ఆ గ్రంథాలు చదవాలని కాదు. దాని అర్థం దేవుని గురించి తెలుసుకోవటానికి ఆ గ్రంథాలు చదవాలని కాదు. మన ప్రభువు, మన దేవుడు, మన రాజు, ఆ రాజును గురించి తెలుసుకోవటానికి ఇంకే గ్రంథం అవసరం లేదు. ఒకసారి మీ బైబిల్ చూపించండి. ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి నల్లట పుస్తకం చాలు, ఇంకేది అవసరం లేదు. 66 గ్రంథాలు ఉన్నటువంటి ఈ గ్రంథములో చెప్పిన క్రీస్తే నిజమైన క్రీస్తు. మనకి ఏ వేదము అక్కర్లేదు, మనకి ఏ ఉపనిషత్తు అక్కర్లేదు, మనకి ఏ పురాణము అక్కర్లేదు, మనకే గీత అక్కర్లేదు, మనకే ఖురాను అక్కర్లేదు. వాళ్ళందరూ ఇక్కడ నుంచి కాపీ కొట్టిన వారే. మళ్ళీ చెప్పనా? వాళ్ళందరూ ఇక్కడ నుంచి కాపీని కొట్టండి చప్పట్లో. మన రాజును గురించి తెలుసుకోవటానికి ఆ రాజు స్వయంగా ఇచ్చి పంపించినటువంటి నల్లట పుస్తకం చాలు, ఇంకేది అవసరం లేదు. మనము కలగలిపి మిక్సీలో, ఒక ఆయన అంటాడు, శివతత్వము కృష్ణతత్వము మిక్సీలో వేసి తిప్పితే క్రీస్తు తత్వం వస్తుందంట. నీ బొంద వస్తుంది, నీ బొంద. ఇలా చెప్పానని వాడు ప్రవీణ్ గాడు వాడి తల తీసుకుని రండి అన్నాడు. ఆయన వాడి తల తీసుకుని రండి అన్నాడు. నేను వచ్చేటప్పుడు ఫోన్ చేసిరా అని చెప్పాను. వచ్చేటప్పుడు ఫోన్ చేసిరా బాబు, ఎక్కడున్నా చెప్తాను, తీసుకుందు కానీ తల. ఏంటి నువ్వు తల తీసేది? కృష్ణతత్వము శివతత్వం కలిపేసి మిక్సీలో అయితే క్రీస్తుతత్వం వచ్చుద్దా? నీ బొందొచ్చుద్ది. ఇది డిస్ఆనెస్టీ అంటే వారి మత గ్రంథాల పట్ల వారికి ఎంతో భక్తి ఉంటుంది. వాళ్లకు దేవుడు అనగానే ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన తీసుకొచ్చి మనకు దేవుడు అనగానే ఉన్న ఆలోచనతో కలిపి చెరిపి క్రీస్తుకున్నటువంటి అశేషమైన, క్రీస్తుకున్నటువంటి విభిన్నమైన, క్రీస్తుకున్నటువంటి యునీక్, ఆయనను పోలినటువంటి వారు ఇంకెవరు లేరు అని వాక్యం చెప్తూ ఉంటే, ఆయనకు సమానులు ఇంకొకరు లేరు అని వాక్యం చెప్తూ ఉంటే, ఆళ్ళలో ఇళ్లలో క్రీస్తుని ఎత్తుక్కోవడం ఏంటి? అస్సలు చేయకూడదు. 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం, నువ్వు ఎత్తి చూపించినటువంటి బైబిల్ గ్రంథం, అదే నీ రాజు ఇచ్చినటువంటి గ్రంథం, అంతే.
ఇంకా ఏ గ్రంథం అవసరం లేదు. అవన్నీ చదవాలి. ఎందుకు చదవాలి? వాళ్ళ భావజాలం తెలుసుకోవడం కోసం. అందులో మనం క్రీస్తుని ఎత్తుక్కోవడం కోసం కాదు. అందులో మన క్రీస్తుని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. క్రీస్తుని ఎక్కడ ఎతకాలి? 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మాత్రమే వెతకాలి. అందులో మాత్రమే ఆయన ఉన్నాడు. ఇంకెక్కడ కూడా ఆయన్ను కాపీ కొట్టినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. కానీ కాపీలు ఎందుకు? మనకు ఒరిజినల్ ఉంటే. అర్థమవుతుందా? ఒరిజినల్ ఉంటే కాపీ ఎందుకు అవసరం లేదు. నేనేమో వీళ్ళని కాఫీ అడిగాను. కాఫీ అంటే గుర్తొచ్చింది. కాఫీ తాగందే నాకు ఎలా ఉందంటే, ఇంకా నిద్రపోతున్నాను. ఏంటండి రాత్రి మీరు ఆవులించకుండా నన్ను అలా కట్టేస్తారా? 11:30కు. నేను ఇంటికి వెళ్ళే వరకు ఎంత అయింది అనుకుంటున్నారు? 12. పడుకునేంత వరకు, రాత్రి పని చేసుకుని పడుకునేంత వరకు ఎంత అయింది అనుకుంటా? 3:30కు పడుకుంటే పొద్దున్నే ఫోన్ చేశారు. అన్నా వస్తున్నావా? నా భార్య అక్కడి నుంచి ఫోన్ చేసి, బయలుదేరేవా? అటెళ్ళాలా ఇటెళ్ళాలా? ఇక్కడేమో మీరందరూ లాగెత్తున్నారు, అక్కడేమో నా భార్య లాగెత్తుంది. ఏంటి నా పరిస్థితి? కాఫీ ఇవ్వమంటే వీళ్ళు కాఫీ ఇవ్వట్లేదు, కాఫీ ఇవ్వట్లేదు. ముఖ్యం సరే, కాఫీ ఇవ్వట్లేదండి. కాఫీ లేకుండా ఎలాంటి బతికేది మనసులో? సరే, ద కాల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిలుపు. ఏంటి ఆ పిలుపు? ఏం పిలిచాడు? దేనికని పిలిచాడు? జేమ్స్ అన్న మీటింగ్ పెడతాడు, అక్కడికి వెళ్ళిపోయి పిలిచాడా? అంత మాత్రమే పిలిచాడా? నో. మనకు మీటింగ్లు అవసరం, మనకు సహవాసం అవసరం. అయితే వంగయ్య, వెంకటలక్ష్మి, నైనా, ఉప్పర్ల వెంకట్రావు, సుష్మా, జానకిరామ్, గూదె వెంకటేశ్వర్లు, గంగయ్య, వెంకట సాయి కుమార్, వెంకట ప్రవీణ్ కుమార్, వీళ్ళందరి కోసం ప్రార్థన చేయమని ఒక పెద్ద ఆయన నాకు ఒక చీటీ ఇచ్చాడు. అలాగే మా అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తలలుంచుకుంటే ప్రార్థించుకుందాం 2 నిమిషాలు. కృప కలిగిన తండ్రి, నన్ను ఇంతవరకు చదివిన పేర్లను అలాగే మా అమ్మగారిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్తంలో మమ్మల్ని ఆశీర్వదించి ఆయుష్ను ఆరోగ్యాన్ని పొడిగించండి. మీ చిత్తములో మమ్మల్ని మీ పిల్లలుగా ఎదగటానికి అవసరమైనటువంటి అన్ని వనరులు దయచేయండి. నాకు మా అమ్మ తప్ప ఇంకెవరున్నారయ్యా? నిన్ను చూసుకోవాలంటే ఆమెనే చూసుకుంటాను. ఆమె ఆయుష్ను పొడిగించు. ఈ ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేస్తున్నాం తండ్రి, ఆమెన్. సో మనకు దేవుడిచ్చినటువంటి నిన్న మనం మాట్లాడుకున్నటువంటి మాటలు పొడిగింపుగానే ఈరోజు కొన్ని విషయాలు చేద్దాం. ఉమెన్, స్త్రీలు ఇన్ సనాతన ధర్మం. ఏమంటారు? ఇచ్చేయండి కాఫీ, పర్లేదు. మా వాళ్ళు తాగుతూనే మాట్లాడుకుంటాం, ఏం ప్రాబ్లం లేదు. టైం వేస్ట్ చేయకుండా. ఏమంటారు అంటే మళ్ళీ ఆకలి అవుతుంది మీకు అంటే మేము వెళ్ళొద్దా ఇంటికి? మాకు ఇల్లు ఉండవా? మాకు భార్య లేరా? ఏంటిది? 1 గంటకు వదిలేస్తాను. టైం ఎంత అయింది? 12. 1 గంట ఏంటి? ఏమ్మా నువ్వా? ఏందమ్మా ఇదే? ఇలా చేస్తే ఎట్లా? పక్క రాయలసీమని, అందుకే ఇలా మాట్లాడేది. అర్థమైందా? అట్లా చెప్పాక నువ్వు. నా భార్య ఉంది, కోసి పాత్రేస్తుంది, ఉక్కు మామూలు పాత్ర కాదు. అడబెట్టండి. ఏమిరా నువ్వు రాలేదు ఇంటికి అని అడుగుతుంది. ఆమె హిందీ, ఆమె రాయలసీమ కాదు, హిందీ. ఆమెను ఎక్కడ చేసుకున్నాను నేను? ఒకరోజు బ్యాప్టిస్ట్ చర్చిలో వెళ్ళి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. దేనికోసం? అప్పుడు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారు చెప్పండి? క్యాట్ అంటే పిల్లి కదన్నా అనేరు పొరపాటున. క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారంటే MBA కోసం రాస్తారు. MBA లాంటి చదువులు చదవాలి అంటే క్యాట్ ఎగ్జామ్ రాయాలి. క్యాట్ GRE. క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అవుతూ ఉంటే వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చాడు.
కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకొని నిద్రపోవట్లేదు, కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఆమోసు గ్రంథం ద్వారా ఆయన మాట్లాడి అనేకమైన జనాలు నెత్తి మీద టోపీలు పెట్టుకొని తెల్లటి వస్త్రాలు వేసుకొని ప్రభు అయిన యేసు క్రీస్తులోనికి పరిగెట్టుకుంటూ రావడం నేను చూశాను, నా దర్శనంలో చూశాను. ప్రభు అన్నాడు, నువ్వు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు. ఇందోరా ఏంటిది? నేను ఎప్పుడు ఇన్లా, ఆ ఊరు ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. మ్యాప్లో ఎతికా, ఇందోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది. వెళ్ళిపోయా రాత్రికి రాత్రి, ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో 2 చొక్కాలు 2 ప్యాంట్లు వేసుకుని వెళ్ళిపోయా. ఏమో ఎత్తులుగా వెళ్ళిపోయా. అక్కడ చూసి చలి, అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లోనే ఉండాల్సి వచ్చింది. నాకు ఎవరు తెలియదు అక్కడ. 3 రోజులు 3 రాత్రుళ్ళు రైల్వే స్టేషన్లోనే ఉన్నాను. రైల్వే స్టేషన్లోనే ఉండి సువార్త పరిచర్య చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను. ప్రవ్వా ఏంటి, తుమ్ జాతా హై మై ఆతా హై, ఇంతే వచ్చు నాకు, అంతమించే రాదు. జాతా హై ఆతా హై ఇంతే వచ్చు. ప్రవ్వా ఏంటి ప్రవ్వా, నాకు ఈ భాష రావట్లేదు, నేనేం చెప్పాలి అని అంటే అనర్గళంగా మాట్లాడటానికి హిందీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనర్గళంగా, మామూలు కాదు. ఒక్క నెలలోనే టీవీలో మాట్లాడాను. ఎలా? హిందీలో మాట్లాడాను. నేనేం నేర్చుకోలా, ఏ స్కూల్కి వెళ్ళలా, ఏ గ్రామర్ చదవలా. కానీ వాళ్ళు నన్ను సౌత్ ఇండియన్ అనుకోరు. ఎందుకు అనంటే నేను మాట్లాడే హిందీ అంత శుద్ధంగా ఉండేట్లుగా మాట్లాడాను ఆ రోజుల్లో, ఒక్క నెలలో. కారణం ఏంటి అని అంటే ద పవర్ ఆఫ్ గాడ్. నీ రాజు ఆయన వాడుకోవాలి అనుకుంటే కావలసిన ఈవులు ఇస్తాడు, కావలసిన వరాలు ఇస్తాడు, కావలసినటువంటి అవకాశాలు ఇస్తాడు. నాకు ఇచ్చాడు, నేను వెళ్ళి మాట్లాడాను. అక్కడ కలిసాను నా భార్యను. అందుకు చెప్పాను, ఇది ఇంకేదో దాని కాదు. అక్కడ ఏంటి ఫుల్ చక్కెర వేసారేంటి? నేను చక్కెర తాగను, హనీ. ఓకే. అక్కడ నేను పనిచేసేటటువంటి, అంటే నేను ఏ సంఘంలో అయితే వెళ్ళానో ఆ సంఘం పాస్టర్ గారు అమ్మ లడ్డులాగా దొరికాడు అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేశాడు. నిజంగానే ఆయనకు నేను లడ్డూగా దొరికానో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం నా భార్య లడ్డూగానే దొరికింది. మామూలు లడ్డు కాదు. ఇప్పుడు నేను చేసే పరిచర్య, మీకు కనిపించే పరిచర్య, నేను చేసే పరిచర్యల్లో ఒక 10వ వంతు మాత్రమే. నిజంగా చెప్తున్నాను, 10వ వంతు మాత్రమే. చర్చ్ ప్లాంటింగ్ కానివ్వండి, రోడ్డు మీద పడుండే వాళ్ళని తీసుకొచ్చుకోవడం కానివ్వండి, పిల్లలను పెంచడం కానివ్వండి, డిసైపుల్షిప్ ట్రైనింగ్ కానివ్వండి, బైబిల్ కాలేజెస్ కానివ్వండి, బిజినెస్ యాడ్మిషన్ అనే పరిచర్య కానివ్వండి, వ్యాపారాలు స్థాపించే పరిచర్య కానివ్వండి, పొలిటీషియన్స్గా ప్రజలను రిలీజ్ చేసే పరిచర్య కానివ్వండి, ఇలాంటి పరిచర్యలు అనేకమైన పరిచర్యల్లో నా భార్య నా ముందు నాకు వెనక్కుండి నడిపిస్తాయి. మామూలు కాదు. నేను తల, కానీ ఆమె మెడ. ఆమె ఊగినట్టే మనం ఊగాలి, ఏం ఆప్షన్ లేదు. ఫోన్ చేసింది, ఎప్పుడొస్తున్నా? మీరేమో 2 గంటల వరకు చెప్పాలంటారా? అంత కుదరదు. అక్కడ హైకమాండ్ స్విచ్ చేసింది, వెళ్ళిపోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి 1 గంట ముగించేస్తాను. ఒరేయ్ నువ్వన్నా చెప్పరా నువ్వన్నా, గుండె కొట్టుకుంది అనుకో, చెప్పరా నువ్వన్నా. ఉమెన్, స్త్రీలు. నా భార్య గురించి మాట్లాడింది కారణం ఏంటంటే స్త్రీల గురించి చెప్పాలని. స్త్రీలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వేసినటువంటి పెద్ద పీట, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ గౌరవం. నిన్న ఒక ఆయన అడిగాడు, మేము మాట్లాడుకుంటున్నాం రాత్రి 1:30 2 గంటల సమయంలో మా హోటల్ రూమ్లో కూర్చుని అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. ఏమని అడుగుతున్నారు తెలుసా? అవునండి, 12 మంది శిష్యులు ఉంటే ఒక్కడు కూడా స్త్రీలు లేరు కదా అన్నాడు. అబ్బా, ప్రభువు గుండె పిండేశాడు. ఎట్లా? నేను అన్నాను, ఆ 12 మందికి సువార్త చెప్పింది ఎవరు? స్త్రీయే. మీకు అర్థమవుతుందా? ఆ 12 మందికి, అరే మీకు ముందే చెప్పినట్లుగా ఆయన గలిలయలో మిమ్మల్ని కలుస్తాడని, ఆయన గలిలయ సముద్రం దగ్గర మిమ్మల్ని కలుస్తాడని లైన్లో దేవుని వాక్య విలువలు కనిపిస్తాయి. రాజా అని పిలిస్తే ఊరికి రాజు అయిపోడు ఆయన. దాని వెనక చాలా విలువలు ఉన్నాయి. ఆయన పాపుల రక్షకుడు, నాగరికతలకు కేంద్రం, సత్యమైన వాక్యం, అనుపమైన సత్యం, అపూర్వమైన వ్యక్తిత్వం, సర్వోన్నతమైన మార్గం ఈ రాజు. అది నీ రాజు.
మామూలు రాజు కాదు, ఊరికే అటు ఇటు వచ్చే రాజు కాదు. ఆయనకు సాటి ఇంకొకరు లేరు. సాహిత్యంలో అన్ని రకాలైనటువంటి ఫిలాసఫీస్ కలిసి కలబోసినా ఆయనకు సాటి రాలేదు. తత్వశాస్త్రంలో ఆయనే ప్రముఖుడు, వేదాంతానికి ఆయనే మూలం. అది నీ రాజు, మామూలు రాజు కాదు. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. యుగ యుగములకు ఆది అంతం ఆయనే. అవసరాలన్నిటినీ ఒకేసారి తీర్చగల రాజు నీ రాజు. సమాధానము, నీకు సమాధానం కావాలంటే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల ఏకైక రాజు ఈ రాజు. బలహీనులకు బలాన్ని ఇస్తాడు, సానుభూతితో రక్షిస్తాడు, శక్తివంతమైన దేవుడు, మార్గదర్శకుడు, రోగులను స్వస్థపరుస్తాడు, కుష్ఠును శుభ్రపరుస్తాడు, పాపులను క్షమిస్తాడు. దట్ ఈజ్ యువర్ కింగ్. అది నీ రాజు. నిన్న లే నిలబడు అన్న పాటలో ఆ రాజును చూశారు మీరు. ఆయన నెత్తి కిరీటం పెట్టుకుని చేతిలో కత్తి పట్టుకుని ఏమేమో చేయలా. ఎలా వచ్చాడు? సామాన్యంగా వచ్చాడు. ఆయన రాజ్యం సామాన్యమైనటువంటి ప్రజల కోసం. ఆయన పైన చొక్కా విప్పేసి ఒక టువాల్ తీసుకుని నడుము కట్టుకుని బేసిన్లో నీళ్లు పోసుకుని వచ్చి నీ కాళ్ళు కడుగుతా అంటాడు. అమ్మా నీ కాళ్ళు కడగనా? అయ్యో మీరు కడగడు. ఎగరండి. ఈ గోదావరి జిల్లాలకు వస్తే ఇదొక తగులుతుంది నెత్తికి. ముందొక అయ్యగారు, మధ్యలో ఒక అయ్యగారు, లాస్ట్లో ఒక అయ్యగారు. అలా చేసి మీరు పాస్టర్లను సెలబ్రిటీలు చేశారు. అది మీ తప్పే, వాళ్ళ తప్పు కాదు, మీ తప్పే. చెక్ చెక్. సో ఆయన సెలబ్రిటీగా రాలా, మామూలుగా వచ్చాడు. ఆయన ముందు ముగ్గురు వెనక ముగ్గురు గుండాలు లేరు, బౌన్సర్లు లేరు, మామూలుగా వచ్చాడు. ఎందుకు అవన్నీ అవసరం ఏంటి? ఒక్కడే తిరిగాడు. ఎందుకు తెలుసా? ఆయన బంధాలలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు, దుర్బలుల పక్షంగా రక్షించడానికి వచ్చాడు, యువతను ఆశీర్వదించడానికి వచ్చాడు, వృద్ధులను గౌరవించడానికి వచ్చాడు, మేధావులను ప్రోత్సహిస్తాడు, సుగుణవంతులకు ఆత్మఫలాలతో ఆత్మవరాలతో నింపుతాడు. దాట్ ఈజ్ యువర్ కింగ్. మామూలు రాజు కాదు. అర్థమవుతుందా? నేను ఈ రాజు గురించి చెప్పాలి అంటే నా భాష సరిపోదు, ఈ రాజు గురించి చెప్పాలంటే నా భావం సరిపోదు, నా మైకులు సరిపోవు, ఈ టెక్నాలజీ సరిపోదు. మామూలుడు కాదు. ఆయన గురించి మీకు తెలుసా? ఇంతకు ఏదో మతంలో బతికేస్తున్నారా? ఈ రాజు మామూలు రాజు కాదండి బాబు. విజ్ఞానమునకు రాజు, జ్ఞానోత్సవానికి రాజు, విముక్తికి మార్గం, శాంతికి మార్గం, నీతికి కేంద్రం, పవిత్రతకు ఒకే ఒక్క మార్గం నీ రాజు. మహిమకు మార్గం, శక్తివంతులకు కూడా శక్తివంతమైనటువంటి అధిపతి, జయించు వారికి నాయకుడు, శాసనకర్త, శాసనాలను మార్చే శాసాధికారి. మామూలుడు కాదు నీ రాజు. నీ వెనకల నువ్వు నడుస్తూ ఉంటే నీ పైన ఎండబడిందనుకో, నీకొచ్చే నీడ నీది కాదు, నీ రాజు. నీ రాజు కనిపిస్తాడు నీ నీడలో. ఎందుకంటే నీ వెనక ఆయన నడుస్తున్నాడు. ఆయన నాయకుడు, అధిపతులకు అధిపతి, మహారాజులకు మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. దట్ ఈజ్ యువర్ కింగ్. అది నీ రాజు. రాజా నీ సన్నిధిలో అని పాట పాడితే సరిపోదు. డెడికేట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నిజంగా ఈ రాజుకు సమర్పించాలి. ఆ రాజు శాసనాలను ప్రపంచంలో తీసుకుని వెళ్ళాలి. ఆయన వాగ్దానం నిజమైంది, ఆయన కాంతి పోల్చలేనిది, ఆయన మంచితనం హద్దులు మీరింది, ఆయన కరుణ శాశ్వతమైనది, ఆయన ప్రేమ ఎప్పటికీ మారనిది, ఆయన వాక్యం సత్యమైనది, ఆయన కృప నీకు చాలినంతది, ఆయన పరిపాలన నీతిమైనది, ఆయన కాడి తేలిక. రా. ఆయన ఒక వైపు కాడిలో తల వంచి నీ వైపు నిన్ను పిలిచి రా. ఇంకొక వైపు రెండెడ్ల కాడి చూశారు ఎప్పుడన్నా? ఒకవైపు ఆయన తల వంచి తన పైన కాడి పెట్టుకుని ఇంకొక వైపు నిన్ను పిలుస్తున్నాడు. కమ్ లర్న్ విత్ మీ. నా కాడి సులువైనది, నేను మిక్కిలి ఎలాంటివాడిని? సాత్వికుడను, దీన మనస్సు కలవాడని. ఈ మార్గం, ఈ రాజు చూపించిన మార్గం, ఆయన గురించి చెప్పాలి అని అంటే నా భాష సరిపోవట్లేదు. ఎందుకు అనంటే ఆయన అనిర్వచనీయుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన శక్తిమంతుడు. మామూలుడు కాదు నీ రాజు. స్టెఫెను
ఆయనకు ఈ రాజును తెలుసుకున్న తర్వాత నిలబడుకుని మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో, ఆయన వారి వాగ్దాటిని నిర్వహించలేకపోయిరి. స్టెఫెనును వారు నిలువరించలేకపోయారు. ఎందుకు అనంటే డునామిస్, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. నువ్వు నిలబడి మాట్లాడితే రోగులకు స్వస్థత, నువ్వు నిలబడి చేతులుంచితే చనిపోయిన వారు లేవాలి, నువ్వు నిలబడి మాట్లాడితే పొరపచ్చాలన్నటువంటి సంబంధాలు మళ్ళీ అతకాలి, కుటుంబాలు బాగుపడాలి, దేశం బాగుపడాలి. అది నీ రాజు. నీ రాజు నిన్ను పిలిచింది అందుకు. ఎందుకు అంటే ఆకాశములు ఆయనను పూరించలేవు, మన మానవ భాష సరిపోదు, మీరు ఆయనను మీ మనసు నుండి తీసేయలేరు, మీరు ఆయనను అధిగమించలేరు, ఆయన లేకుండా ఉండలేరు. బికాజ్ హీ ఈజ్ యువర్ కింగ్. ఆయన రాజు, మామూలు రాజు కాదు. ఆయన ఎలక్షన్లలో పోటీ చేసి నిలబడేవాడు కాదు, ఆయన జెండా పట్టుకొని తిరిగేవాడు కాదు. కానీ హృదయమనే నీ ఇంటిలోన రాజై కూర్చున్నవాడు, నీ జీవితాన్ని ఏలేవాడు. నువ్వు కట్టుకున్న బట్ట ఆయనది, నువ్వు మాట్లాడే భాష ఆయనది, నువ్వు ఉంటున్న ఇల్లు ఆయనది, నీ దేశం ఆయనది, నీ ఊరు ఆయనది, నువ్వు తిండి ఆయనది, నీ బ్రతుకు ఆయనదే. దాట్ ఈజ్ యువర్ కింగ్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే రాజు. పరిసయ్యులు ఆయన్ని చూశారు. ఆయన్ని చూసి, యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా అనంటే, ఆకాశమేఘారూఢుడై మనుష్య కుమారుడు దేవుని వద్ద నుండి దిగివచ్చుట మీరు చూస్తారు అనంటే మతం తట్టుకోలేకపోయింది, బట్టలు చింపుకుంది. ఎందుకు అనంటే మనుష్యత్వాన్ని, నేను చెప్పాను మీకు, నిజమైన మనుష్యత్వాన్ని చూసినప్పుడు, నిజమైన దేవుని కుమారత్వాన్ని చూసినప్పుడు, నిజమైన దేవుని కుమారుడు బ్రతికే బ్రతుకును చూసినప్పుడు మతం తట్టుకోలేదు, బట్టలు చింపుకుంటుంది, బట్టలు చింపుకుంది. కానీ ఈ రాజు, నీ రాజు, ఆయన పరిసయ్యులు ఆయనను నిలువరించలేకపోయారు. పిలాతు ఆయనలో ఎటువంటి తప్పు కనుక్కోలేకపోయాడు. హేరోదు ఆయనను చంపలేకపోయాడు. మరణం ఆయనను బంధించలేకపోయింది. సమాధి ఆయనను కట్టి పడేయలేకపోయింది. 3వ దినమున ఆయన సమాధిని గెలిచి లేచాడు. దట్ ఈజ్ యువర్ కింగ్. అర్థమవుతుందా? ఏం చెప్పాలి? నాకు సరిపోవట్లేదు నా భాష ఈ రాజు గురించి చెప్పడానికి. ఆ రాజు ప్రతినిధులు మీరు, ఆ రాజు రాజ్యాన్ని మీరు ప్రకటిస్తున్నారు. ఎల్లప్పుడూ ఉండేవాడు, ఎప్పుడూ సమస్య పోనివాడు, యుగ యుగములకు ఉండేవాడు, నీతో ఉండేవాడు, నీలో ఉండేవాడు, నీ ఇంట్లో ఉండేవాడు, నీకు తెలియకుండానే నిన్ను కాపాడుతున్నవాడు, నీకు తెలియకుండానే నీ మార్గాన్ని రక్షించేవాడు, నీకు తెలియకుండానే నీతో ఎప్పుడు ఒక చన్నటి మెల్లనైన స్వరముగా నీతో మాట్లాడుతూ నిన్ను మార్గదర్శనం చేస్తూ నిన్ను నడిపించేవాడు. నీ హృదయం ఆయన పట్ల వంగి ఉంటే చాలు. సమస్య ఏమిటి అంటే ఈరోజు క్రైస్తవంలో వి రేషనలైజ్డ్ ఎవ్రీథింగ్. రేషన్ అంటే మనకేదో రేషన్ ఇస్తున్నారు, రేషన్ షాప్ అనుకుంటున్నారు, అలా కాదు, అది కాదు నేను అనేది. రేషనలైజ్ అంటే అర్థం ఏమిటి అని అంటే ప్రతిదానికి కూడా ఒక లాజిక్ వెతుక్కొని ఆ లాజిక్లో ఇరుక్కుపోయేటటువంటి సమాజంగా క్రైస్తవ సమాజం కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తోంది. బట్ యువర్ కింగ్, నీ రాజు లాజిక్కు పైన ఉంటాడు. లాజిక్ ఆయన సేవకుడు, లాజిక్ ఆయన సేవ కోసమే పుట్టింది. హీ ఈజ్ ది అల్టిమేట్ లాజిక్. ఒకరోజు నేను చెప్పాను లేదు నాకు గుర్తులేదు, కానీ నేను సేవ చేస్తున్నాను, వాక్య పరిచర్య చేస్తున్నాను, అందరి ముందు సాక్ష్యం చెప్తున్నాను, కానీ దేవునితో కొట్లాడుతున్నాను, బొంగమూతి పెట్టాను, అలిగాను. ఎందుకో తెలుసా? మా పెద్ద పాప పుట్టిన 20 రోజులకు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆమె గుండెలో టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే ఒక రోగం ఉందని చెప్పాడు. ఏంటి టెట్రాలజీ ఆఫ్ ఫాలోనా? నాకు అర్థం కాలేదు అని అంటే, నీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను చూడని చెప్పి, గీతాంజలి సినిమా చూసావా అంది. చూసా అని చెప్పా. మీరు చూసారా? మీరందరూ పరలోకం పోయేవాళ్ళు, మీరు చూడరు. నాలాంటి దరిద్రుడు, నాలాంటి నీచుడు, నాలాంటి సినిమాలు చూసేవాడు ఉన్నాడు ఒకడు. ఏం చేద్దాం చెప్పండి? చూసా అని చెప్పా. గీతాంజలి సినిమాలో హీరోయిన్కు ఉందే, ఆ హీరోయిన్కు ఉండే రోగమే నీ పాపకు అని చెప్పారు. చచ్చిపోద్ది అని చెప్పి నా మనసు పగిలిపోయింది. ఏం ప్రభువా, నీ కోసమే కదా నేను పరిచయం చేస్తున్నా,
మనశ్శాంతిగా హైదరాబాద్లో ఉండేవాడిని. నాకు దర్శనమిచ్చి ఇందోర్ అన్నావు, ఇందోర్కి వచ్చాను. ఈమెను పెళ్లి చేసుకో అన్నావు, నా పాస్టర్ కూతుర్ని చేసుకున్నాను. నా భాష కాదు, నా కులం కాదు, నా మతం కాదు, నా ప్రజలు కాదు, నా భాష ఏది కాదు, నా సంస్కృతి కాదు, చేసుకోమంటే చేసుకుంటుని. నా కోసం పరిచయం చేయను. బిలాల, కోర్కు, గోండు ఇలాంటి తెగల మధ్యలో చేశాను. ముస్లిములు వచ్చి చిరుతపులలాగా పడుతున్నారు. కానీ నువ్వేమన్నావు? కానిరా, నీకోసం నేనున్నా, కొట్టు అన్నావు. నేను అధ్యయనం చేశాను, అధ్యయనం చేసి నీకోసం నిలబడ్డాను. నీకోసం నేను ఇంత చేస్తే నా బిడ్డకు నువ్వు ఇలా చేస్తావా? మీలో ఉందా ఈ ప్రశ్న కూర్చున్న వాళ్ళల్లో? ఏం ప్రభా, నీకోసం ఇంత నేను భక్తిగా జీవిస్తూ ఉంటే నాకెందుకు ఈ కష్టాలు? నాకే ఎందుకు? ఎందుకు నా మొగుడు ఎప్పుడు తాగుతూ ఉంటాడు? ఎందుకు నా భార్య ఎప్పుడు నా మీద సరుగుతూ ఉంటుంది? ఎందుకు నా పిల్లలు నా మాట వినరు? ఎందుకు నా ఆర్థిక ఇబ్బంది నాకే ఎందుకు? ఉందా ఈ ప్రశ్న మీలో? నేను ఆ ప్రశ్న గుండానే వెళ్ళా. హబక్కూకు గ్రంథంలో హబక్కూకు మఠం వేసుకొని గోపురం ఎక్కుతాడు. గోపురం ఎక్కి కూర్చుంటాడు. నువ్వు నాకు చెప్పాల్సిందే, నేను వదలను. ఎందుకని? ఈ అవినీతి పరులు వచ్చి మాకు తీర్పు తీర్చడం ఏంటి? మేము నీ పిల్లలం కదా అంటూ మఠం వేసుకుని కూర్చుంటాడు. ప్రభు అంటున్నాడు, అన్యాయము చేసే వారి యొక్క తలలపైన ఈటెలు దించడానికి నేను బయలుదేరాను. చూస్తూ ఉండు, సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి, కానీ నా కార్యము నూతన పరుస్తూ ఉంటుంది. సమస్తాన్ని నూతనం చేయటానికి నీ రాజు బయలుదేరాడు. ఆ మాట మాట్లాడాడు నాతో. ఒకరోజు ఆమెను ఆ డాక్టర్కు చూపించుకుని, డాక్టర్ ఈ మాట చెప్పిన తర్వాత నేను నా భార్య, నాకు అప్పట్లో ఒక పాడైన దాన్ని ఏమంటారు తుపారి కారు ఒకటి ఉండేది. అది చెత్త, అది కారు కాదు, అది. దాంట్లో వస్తున్నాను సైడ్లో ఆపి తట్టుకోలేక లోపలున్న ఈ కోపం, లోపలున్న ఈ దాన్ని ఏమంటారు పగిలిపోతుంది లావాలాగా. బయటకు వచ్చి గట్టిగా అరుస్తున్నా, ప్రభు వైపు చూస్తున్నా. ఓయ్ ఎందుకు? నాకే ఎందుకు? ఏడుస్తున్నా, కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయి. అందరూ ట్రాఫిక్ అందరూ చూస్తున్నారు, ఇలా ఏంటి పిచ్చి పట్టిందా అని. ప్రవక్తల జీవితాల్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి. హబక్కూకు జీవితంలో ఇదే జరిగింది. మఠం వేసుకుని మిద్దెక్కి కూర్చున్నాడు. ఏ ప్రభువా, ఈ అలిగేషన్ నాకే ఎందుకు? నేనేమి చేయలేదే ఆ అమ్మాయిని. ఊరికి నా మీద కేసు పెట్టింది, ఊరికే నా మీద ఇలా అవాక్కులు చవాకులు. ఎందుకు ఇది? నో, అగ్నిలో పుటము వేసి తీసినట్టు బంగారము వలె నిన్ను బయటకు తీస్తానన్నాడు. ఆయన తీశాడు. హల్లెలూయా, ఆయన తీశాడు. నీ కింగ్, నీ రాజు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అలుగు, కొట్లాడు, పర్వాలేదు. ఎందుకంటే ఆయన నీ నాయన, మీ నాయన, నీ తండ్రి. ప్రియులారో, దేవుని యొక్క కృపారమైనటువంటి కృప అంత అక్కర్లేదు. నాయనా ఏంటిది అను చాలు. నువ్వు గొప్ప గొప్ప ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడక్కర్లేదు. ఆయనకు అదంతా అవసరం లేదు. నువ్వు పల్టీలు కొడితే, నువ్వు ఉపవాసం ఉంటే, నువ్వు ఏదో చేస్తే ఆయన నీకు ఇస్తాడు. నేను కొట్లాడే ఆయనతో. ఎందుకు? నా బిడ్డకి ఎందుకు? ఆయన అన్నాడు, ఒరే, ఒక ప్రశ్న వేసాడు. ఒరే, నీ బిడ్డ అనుకుంటున్నావా? నా బిడ్డ కాదా అన్నాడు. కళ్ళు అలా కారిపోయాయి అంతే. నా బిడ్డ కాదా? పట్టతల మొహోడా, నువ్వేం ప్రేమించావురా నీ బిడ్డని? ఐ యామ్ ద కింగ్ అన్నాడు. నేను రా రాజు, నేను చూసుకుంటా ఆ పాపను అన్నాడు. సంవత్సరం లోపల కంప్లీట్ కరెక్షన్. నారాయణ హృదయాలయాలో తీసుకెళ్తే కంప్లీట్ కరెక్షన్. మిగిలిన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే నా పిల్ల ఎదిగింది. నా పాప ఎదిగింది, పెరిగింది. ఇప్పుడు 17 సంవత్సరాలు. ఈ ఏప్రిల్లో బైబిల్ కాలేజ్ అమెరికాలో వెళ్తుంది. ఎందుకు తెలుసా? మై కింగ్ హీ స్టిల్ లివ్స్ టుడే. ఆయన ఇంకా బ్రతుకున్నాడు. ఆయన చావును చంపిన రాజు. నేను అలిగినప్పుడు, నేను గొనిగినప్పుడు, నేను ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు, నాకే ఎందుకు చేశావు అన్నప్పుడు, అసలు నేను ఇవన్నీ ఎందుకు చెప్తానో నాకు తెలియదు. నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది ఒకటి, మీకు చెప్పేది ఒకటి. కానీ ఎందుకో చెప్తున్నా వినండి. మీలో ఎవరో కూర్చొని ఉన్నారు, ఎవరో ఈ క్వశ్చన్తో ఉన్నారు. మీకే ఆన్సర్ ఇది. యువర్ గాడ్ డిడ్ నాట్ లీవ్ యూ. నీ దేవుడు నిన్ను వదల్లా.
నీ భర్త ఇంకా సనాతనంలోనే ఉంటూ నిన్ను బొట్టు పెట్టుకో, నువ్వు అజ్జేయి, నువ్వు ఇజ్జేయి అని నిన్ను పెస్తర్ చేస్తున్నాడా? నువ్వు అలక్కు, నువ్వు దేవునితో కొట్లాడు, పర్వాలేదు. కానీ నీ రాజు నిన్ను చూస్తున్నాడు. ఆయన సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు. నీ కుటుంబం నూతనపరచబడబోతోంది. నీ శరీరం నూతనపరచబడబోతోంది. నీ జీవితం నూతనపరచబడబోతోంది. ఎందుకు నేను చెప్తున్నానని కాదు, నో, నేనెవరు అసలు అందుకు కాదు. నీ రాజు, యువర్ కింగ్ లివ్స్ టుడే. ఆ రాజు చెప్తున్నాడు, ఆయనతో అలీజియన్స్, ఆ రాజ్యంలో నీ పౌరసత్వం, ఆ రాజ్యంలో నువ్వు ఆయన పట్ల నీకు ఉండాల్సిన నిబద్ధత ఉంటే చాలు. నీ నిబద్ధత ఉంటే ఆయన హీ స్టిల్ విత్ యూ. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి రాజు నీ రాజు. ఈరోజు నీకు ప్రత్యక్షత కావాలంటే అడిగి చూడు. రేషనలైజ్ చేయకు. సూపర్ న్యాచురల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్, అభౌతికమైనటువంటి తన ప్రత్యక్షత, అభౌతికమైనటువంటి తన ప్రమేయం నీ జీవితంలో ఈరోజు ఇప్పుడు అవకాశం ఉంది నీకు. జస్ట్ ఆయన్ని ఆహ్వానించు. ఆవాహయామి అను. వస్తాడు. ఒకరోజు నేను ప్రభువుని తెలుసుకోకముందు ఒకడిని, నా స్నేహితుడే, నాతో కలిసి తిరిగినోడే, మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాడిని కొట్టి చంపేశా. మర్డర్ చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా. వాడు చావాలని నేను బతికా, లేకపోతే నేను జైల్లో ఉండేవాడిని. కడప సెంట్రల్ జైలో, రాజమండ్రి సెంట్రల్ జైలో. వాడు బతికాడు. మా అక్క నాకు కాంప్రమైజ్ చేసింది వాడితో. ఆ రోజు ఒక సన్నని మెల్లని స్వరం, ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోను, నువ్వు వెళ్ళిపోయి వేరే ఊర్లో వెళ్ళు అన్నాడు. నాకు ఎవరో తెలియదు, నేను ఎందుకు వింటున్నానో తెలీదు. బస్టాండ్కి వెళ్ళాను. బస్టాండ్కి వెళ్ళి టికెట్ కొనుక్కుంటూ తిరుపతి అన్న టికెట్ కొనుక్కోకుండా హైదరాబాద్ను కొనుక్కున్నాను. ఎందుకు కొనుక్కున్నాను నాకు తెలియదు. హైదరాబాద్లో ఎవరు లేరు నాకు తెలిసిన వాళ్ళు. హైదరాబాద్ వెళ్ళిపోయా. పొద్దున్నే లేచి దిగితే బస్సు ఆగింది, డీలక్స్ బస్సు. ఆ రోజుల్లో డీలక్స్ బస్సులు ఉండేవి. దిగా, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఒక ప్రాంతానికి ఆయనే నన్ను నడిపించాడు. భయంకరమైన గంజాయి, భయంకరమైన దాన్ని ఏమంటారు, మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే. అలాంటి నన్ను పట్టుకుని ప్రభు మార్చాడు, నా జీవితాన్ని మార్చేశాడు. నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం, నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి జుగుప్స. ఎట్లా పుట్లేవరో నా కడుపు నువ్వు అనుకునే మా అమ్మ కనీసం ఈరోజు సిగ్గుపడదు నన్ను చూసి. ఎందుకో తెలుసా? యువర్ కింగ్ లివ్స్ టుడే. నీ రాజు ఈరోజు బతుకున్నాడు, మాట్లాడాడు. సన్నని స్వరం. నీకు వినిపిస్తుందా ఆ స్వరం? నీకు వినిపిస్తుందా? నాతో మాట్లాడాడు ఒకరోజు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు. నువ్వు ఈ ప్రపంచానికి, ఈ లోకమునకు వెలుగు అన్నాడు. నేను వెలుగేంటి, నా దగ్గర ఎప్పుడు వెలుగుంటుంది అన్నాను నేను. బట్ దట్ కింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ మై లైఫ్. నా జీవితాన్ని మార్చేశాడు. కూర్చున్నావు నువ్వు, జేమ్స్ అన్న పిలిచాడని వచ్చావు. జేమ్స్ అన్న అంటే అభిమానం, పర్వాలేదు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ రాజు తెలుసా నీకు? ఈ రాజుతో పరిచయం ఉందా? ఈ రాజు స్వరం విన్నావా? ఈ రాజు నడిపిస్తూ ఉంటే నడిచావా? నీకు ఆయనతో అనుబంధం ఉందా? నీకు ఆయనతో పరిచయం ఉందా? నీ కుటుంబంలో ఈ రాజు రాజా, లేకపోతే మత ప్రాతిపదికన ఒక పక్క గుడి కట్టి ఆయన కూర్చోబెట్టించావా గుమ్మంలో? థింక్ అబౌట్ ఇట్. యువర్ కింగ్ ఈజ్ రియల్ కింగ్. నీ రాజు సామాన్యమైన రాజు కాదు. సనాతనంగా ఉన్నటువంటి ధర్మంలో స్త్రీల గురించినటువంటి మాట స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంది. స్త్రీణాం స్వభావానాం ఇచ్ఛామి శరేతుం భరతసస్తం స్త్రియో హి మూలం దోషాణం లఘుచిత్తాః పితామహ. స్త్రీలంటేనే దోషముల చేత నింపబడిన వారు అని చెప్తున్నాడు.
ఏంది నన్ను చూస్తున్నావు? నేను చెప్పలేదు, ఆయన చెప్తున్నాడు. ఇక్కడ యుధిష్ఠిరుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? గంగపుత్రుడైనటువంటి భీష్మ పితామహుడితో చెప్తున్నాడు. పితామా అంటున్నాడు. స్త్రియో హి మూలం దోషాణం లఘుచిత్తా. చిన్న బుద్ధి అంట వాళ్ళకి. ఇది వాళ్ళ రాజ్యం, వాళ్ళు కట్టే రాజ్యం ఇది. వాళ్ళు కట్టే రాజ్యంలో స్త్రీకి ఉన్నటువంటి పాత్ర ఇది. మహాభారతం అనుశాసన పర్వం సెక్షన్ నెంబర్ 38 ఏమని చెప్తుంది? వెరీలీ ఫ్రమ్ ద సేమ్ ఇటర్నల్ సోర్స్ హ్యావ్ విమెన్ స్ప్రంగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అట్ ద టైమ్ అగైన్. ఓ నారదముని, వెన్ విమెన్ వర్ క్రియేటెడ్, దీస్ ఫాల్ట్స్ దట్ ఐ హ్యావ్ ఎన్యూమరేటెడ్ వర్ ప్లాంటెడ్ ఇన్ దెమ్. భగవంతుడే వారిలో ఈ కుశల బుద్ధిని, ఈ కుటిల బుద్ధిని, ఈ ప్రజలను మోసపుచ్చే బుద్ధిని, ఈ తక్కువ బుద్ధిని స్త్రీలలో ఉంచాడు, ఆయనే పెట్టాడు. ఇది వాళ్ళు కట్టే రాజ్యం. అర్థమవుతుందా? యువర్ కింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. నీ రాజు చాలా డిఫరెంట్. ఇంకా ఏంటి? బ్రహ్మవైవర్త పురాణం 61వ అధ్యాయం 22-41 నుంచి, ఉమెన్ ఆర్ మేడ్ బై గాడ్ బ్రహ్మ టు సెడ్యూస్ అండ్ స్పాయిల్ మెన్. పురుషులను భ్రష్టు పట్టించటానికే స్త్రీలను ఆయన తయారు చేశాడు. శ్రీమద్ భాగవతం 3వ అధ్యాయం 31 నుంచి 40 వరకు, ఉమెన్ రిఫ్లెక్ట్ మాయా. వాళ్ళొక మాయావి జీవులు. నువ్వు నవ్వుతున్నావు, నేను చెప్పట్లేదు బాబు, వాళ్ళు చెప్తున్నారు. ఇది నా ఉద్దేశం కాదురా నాయన, వాళ్ళ ఉద్దేశం. నా ఉద్దేశం వేరు. చెప్తాను. మనుస్మృతి 9వ అధ్యాయం 17వ వచనం, మను వైల్ మేకింగ్ ఉమెన్ డిజైర్డ్ హర్ ఫర్ సెక్షువల్ ప్లెజర్. కేవలం వాళ్ళు రతిలో పాల్గొనటానికి, రతిలో కేవలం పురుషులకు సుఖం ఇవ్వటానికి మాత్రమే చేశారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి అదే కామవాంఛ అని రాశారు. నేను అనట్లేదు, వాళ్ళు రాశారు. భగవద్గీత 9వ అధ్యాయం 30-32 సేస్ ఉమెన్ ఆర్ బోర్న్ ఫ్రమ్ పాపయోని. పాపయోనుల నుంచి పుట్టిన వారు స్త్రీలు. మహాభారతం 13వ ఖండం 19వ, వేదా సేస్ ఉమెన్ ఆర్ బ్యాడ్ అండ్ డిసీట్ఫుల్. మాయావులు, మోసపుచ్చటానికే స్త్రీలను దేవుడు చేశాడు. మనుస్మృతి 5వ అధ్యాయం 147-148 వచనాలు, ఉమెన్ షుడ్ నెవర్ బి ఫ్రీ, దే మస్ట్ బి అండర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ ఆర్ సన్స్. అందుకనే మన సంస్కృతిలో, మన దేశంలో స్త్రీలకు స్వాతంత్రం లేదు. తండ్రి పాలనలో అన్నా ఉండాలి, భర్త పాలనలో అన్నా ఉండాలి, కొడుకుల పాలనలో అన్నా ఉండాలి. నీ రాజు, యువర్ కింగ్ ఈజ్ డిఫరెంట్. ఆయన ఏమన్నాడు? అమ్మా అమ్మా ఆయన చెప్పినట్టు చేయండిరా అంది వాళ్ళమ్మ. అమ్మా నా టైం రాలేదు కదా, ఎందుకు, సర్లే నువ్వు చెప్పావు కదా చేస్తా, నువ్వు చెప్పావు కదా చేస్తా. రే ఏంట్రా 12 ఏళ్ల వయసు, ఎక్కడికి వెళ్ళిపోయావురా? మేమంతా తిరిగి మేము నీకోసం. అమ్మా నేను మా నాయన పనే చేస్తున్నా కదా. జ్ఞానుల ఎదుట నిలబడి తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి గౌరవం, స్త్రీకి ఇచ్చేటటువంటి గౌరవం ఆయన ఇచ్చాడు. సువార్త ఏంటా? సువార్త పర్వతముల మీద ఆయన సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంత సుందరములు, ఎంత మనోహరములు. ఎవరు వాళ్ళు? సలోమి. ఎవరు వాళ్ళు? మగ్దలేనే మరియా. ఎవరు వాళ్ళు? మరియా, యునియా, దోర్కా. ఎవరు వాళ్ళు? ప్రిస్కా. అంతా స్త్రీలే. యువర్ గాడ్, యువర్ కింగ్, హీ ఆనర్స్ యూ మై సిస్టర్. నువ్వంటే ఆయనకు అంత గౌరవం. నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్కృతి తక్కువగా చూసింది. నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్కృతి నువ్వు ఓటేస్తే సగం ఓటే అంది, నీ అభిప్రాయం సగం అభిప్రాయమే అంది, నీ తీర్పు చెల్లదు అంది. కానీ ఈ ప్రపంచాన్నే రూపాంతరము చెందించేటటువంటి సువార్త అనే తీర్పు, నేను లేచాను, నేను మరణాన్ని జయించాను అనేటటువంటి ఈ సువార్త స్త్రీకి చెప్పి పంపించాడు. దట్ ఈజ్ యువర్ కింగ్. అర్థమవుతుందా? ఆయన ఈ లోక మర్యాదను తిరగరాస్తాడు. దాట్ ఈజ్ యువర్ కింగ్. కూర్చున్న మీరు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య, మీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బంది, మీ ఇంట్లో ఉన్నటువంటి నీ భర్త పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బంధుమిత్రుల పట్ల నీకు ఇబ్బందిగా ఉంటే, యాక్ట్ లైక్ ఎ డాటర్ ఆఫ్ యువర్ కింగ్. నీ నాయన కూతురుగా నువ్వు ప్రవర్తించు. లుక్ ఎట్ యువర్, నేను దాన్ని ఏమంటారు, మొన్న ఇలా దిగుతోంది ఫ్లైట్ దిగుతుంటే చూశాను పైనుంచి కిందికి. షికాగో పెద్ద నగరం, మా నాయనదే,
మా నాయన షికాగో. అర్థమవుతుందా మీకు? యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. అక్కడి నుంచి మళ్ళీ ఎగిరాను, డాలస్కి వచ్చాను. డాలస్ చూసి మా నాయన డాలస్ ఇది. అర్థమవుతుందా మీకు? బండి తోలుకుంటూ వస్తూ ఉంటే రాజమండ్రి, మా నాయన రాజమండ్రిది. యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. నేను పాపిని, నేను పరలోకం పోవాలి. ఏంటిది? మతం. మతంలో పడి ఉంటే అలాగే ఉంటావు. కానీ నీ రాజు ప్రతినిధి నువ్వు నడుస్తూ ఉంటే నీకు ఎలా ఉండాలి తెలుసా? ఇది మా నాయనది, ఈ కాలేజ్ మా నాయనది, ఈ ఊరు మా నాయనది, ఈ దేశం మా నాయనది. ఆ ఫీలింగే వేరు. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కితే, నేను సుప్రీంకోర్టులో ఒక బిల్ వేసాను, ఒక రిట్ పిటిషన్ వేసాను. అంటే భారతదేశం మొత్తంలో కూడా యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టాలి అని ఒకడు పెట్టాడులే, విద్యార్థి అని. వాడికి వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు, నీ లాయర్ అంటే, నాకెవరు లాయర్ లేరు సార్, నేనే అన్నాను. ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు? మా నాయనది సుప్రీంకోర్టు. అర్థమైందా మీకు? మా నాయనది. మై కింగ్ స్టిల్ లివ్స్. నా రాజు ఇంకా బతికే ఉన్నాడు. ఎవడికి భయపడింది నేను? ఆ కాన్ఫిడెన్స్ వేరు, ఆ లైఫ్ స్టైల్ వేరు. నువ్వు నడుస్తూ ఉంటే కుక్క నడుస్తుంది, సింహం నడుస్తుంది, తేడా తెలుస్తుంది కదా. యు ఆర్ ద కింగ్, ఎందుకంటే మీ నాయన కింగ్. అర్థమైందా? దాట్ ఈస్ హౌ యూ షుడ్ లివ్. స్త్రీలు ముఖ్యంగా, డోంట్ థింక్ దట్ యు ఆర్ వీక్. డోంట్ థింక్ దట్ యు వల్నరబుల్. నో, నీ వెనక మీ నాయన ఉన్నాడు. ఈ పురుషాహంకార సమాజంలో బలం కలిగి నిలబడండి. మామూలు కాదు. వాక్యం తీసి బోధించండి. ఊరికే సుత్తి చెప్పేవాళ్ళు వస్తారు, నువ్వు స్త్రీవి. నాకు మొన్న ఒకరు అడిగారు, మొన్ననే కాదు చాలాసార్లు అడిగారు, ఋతుస్రావం ఉన్న రోజుల్లో మేము బలలో చేయి వేయచ్చా, బైబిల్ తాకచ్చా? నీ శ్రాద్ధమేం కాదు. ఋతుస్రావానికి దీనికి లింక్ ఏంట్రా బాబు? నీ పిండాకుడు నీ శ్రాద్ధం కాకపోతే, నీ రాజు, ఈ యుగములనేలే రాజు, ఈ ప్రపంచములనేలే రాజు పురుషులను పక్కన పెట్టి అమ్మ కడుపులోనే వచ్చాడండి బాబు. పురుషులు అక్కర్లేదు నాకు నా స్త్రీలు కావాలన్నాడు. దాట్ ఈస్ యువర్ కింగ్. పాపయోనుల్లో పుట్టినవారు స్త్రీలు అని భగవద్గీత చెప్తుంటే, పాపయోని కాదు, పవిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనిలో నుండి బయటకు వచ్చాడు. అర్థమవుతుందా మీకు? హౌ బ్లిస్ఫుల్ యు ఆర్, హౌ బ్లెస్డ్ యు ఆర్. ఇది మాట్లాడటానికి కూడా కొంతమందికి జుగుప్సగా ఉంటుంది. జుగుప్స ఏంటి? మా అమ్మ కడుపులో నేను అలాగే వచ్చాను. మీకు అర్థమవుతుందా? అది పరిశుద్ధమైనటువంటి. నన్ను ఒక ముస్లిం సోదరుడు అడిగాడు, ఏం దేవుడురా మీ దేవుడు? ఇలాగే అన్నాడు, ఏం దేవుడురా మీ దేవుడు? ఆడోళ్ళు సుస్సు పోసుకుంటారు, సుస్సు పోసుకునే దగ్గర నుంచి వచ్చాడు. ఒరే మా దేవుడు ఎంత గొప్పడురా, అచ్చం నాలాగే వచ్చాడు, అచ్చం నీలాగే వచ్చాడు. మీ అమ్మ సుస్సు పోసుకోదరా, అక్కడి నుంచి వచ్చావురా నువ్వు కూడా. వాడికి మైండ్ బ్లాక్ అయింది. ఈడేంటిడా మాట్లాడుతున్నాడు? అవునరా, నా దేవుడు అచ్చం నాలాగే ఉండాలనుకున్నాడు, అచ్చం నాలాగే పుట్టాలనుకున్నాడు, అచ్చం నాలాగే బతకాలనుకున్నాడు. కాకపోతే తేడా ఏంటో తెలుసా? నేను ఈ లోక మర్యాదకు తలొగ్గాను, ఆయన ఈ లోక మర్యాదని జయించాడు. దాట్ ఈజ్ యువర్ కింగ్. నీ రాజు కథే వేరు. ఎంతని చెప్పాలి? రోజు చెప్తానే ఉంటే ఇక సమయం తెలీదు. అంత గొప్ప రాజు. అంత ఈ సనాతనంలో చూసాం కదా, ఇప్పుడు ఖురాన్లో చూద్దాం. ఏమంటుంది? అథెంటిక్ సోర్సెస్ ఏమంటుంది? వాల్యూమ్ నెంబర్ 6 ఎపిసోడ్ 2nd సిరీస్, రహాల్, బ్రహ్మపురాణం, గౌతమి మరియు మహాత్మ్య 95:7. ఇది చూసేసాం, వద్దులే మీకు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటూ ఉంటారంటే, ఈ ఇస్లామీ దావా ప్రచారకులు చెప్పేటటువంటి ఏం కర్మ, ఎంతసేపు ఇదేనా నీకు మైండ్లో? ఏం మతం కట్టేవారు బాబు అనిపించింది నాకు. కానీ మా హిందుత్వంలో, మా హిందూ సమాజంలో ఇలాంటిది ఏది లేదు అని చెప్తే నేను కూడా అనుకున్నాను, అబ్బా ఏమి లేదేమోలే, చాలా శాంత స్వభావులు, ఓం శాంతి 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 అంటే శాంతి అనుకున్నాను నేను. అవునా అని చెప్పి వెళ్ళి పుస్తకాలు తిరిగితే ఏముంది చూడండి. పరాశర స్మృతి 3వ అధ్యాయం 20 నుంచి 29 వరకు.
నువ్వు గనక ఓ క్షత్రియ, నువ్వు గనక యుద్ధంలో చనిపోతే థౌజండ్స్ ఆఫ్ సెలెస్టియల్ డామ్సెల్స్, వేల మంది నీకు కన్యకలు పైన వేచి చూస్తున్నారు. వాయమ్మ, మీలో కూడా ఉందా? మీలో కూడా ఉందా? పరాశర స్మృతి 3వ అధ్యాయం 31వ వచనం, ఇఫ్ డెత్ రిజల్ట్స్ బ్యూటిఫుల్ విమెన్ ఫాల్ టు యువర్ షేర్. మహాభారతం 12వ అధ్యాయం 98 నుంచి 46 వచనం నుంచి 51 వచనం, ఫోర్మోస్ట్ ఆఫ్ అప్సరాస్, అప్సరసలు నీ కోసం వేచి చూస్తున్నారు, నువ్వు యుద్ధం చెయ్యి అంటున్నాడు కృష్ణుడు. అబ్బో, సామాన్యమైంది కాదు ఇది. నేను ఈ ఖురాన్లో నుంచి ఎక్కడికి వచ్చిందా అనుకున్నా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను. ఖురాన్లో ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు వీళ్ళకు అనుకున్నా, ఇదో ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు. అర్థమైందా? దేవి భాగవతం, పరాశర స్మృతి, మనుస్మృతి, మహాభారతం అన్నిట్లో ఇదే నింపబడింది. మన ప్రభు ఏమంటాడు? ఒరే, కత్తి పట్టుకోకు, కత్తితోనే సస్తావు. బాంబు వేయకు, బాంబుతోనే సస్తావు. కోపం పెట్టుకోకు, కోపంతోనే సస్తావు. ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి ఎంత తేడా అండి? నీ రాజ్యం అది. ఒక్కసారి 33వ అధ్యాయం తీస్తారా? ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఆఖరి 2 వచనాలు చదవండి. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తాడు. యాకోబు ఊట ప్రత్యేకింపబడుతుంది. ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో అతనిపై ఆకాశము మంచును కురిపిస్తుంది. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. వింటున్నావా? నువ్వు వింటున్నావా? నీ భాగ్యం ఎంత గొప్పదో నువ్వు వింటున్నావా? నువ్వు చచ్చిపోక్కర్లేదు కన్యకలు కావడానికి, నువ్వు పోయి కొట్లాడక్కర్లేదు నీకు 70 మంది 1000 మంది స్త్రీలు రావటానికి. ఆయన నీకు నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు. యెహోవాయే రక్షకుడుగా గల నీ భాగ్యం ఎంత గొప్పది. అన్యజనులు నీ ముందు నీతో ఏకీభవించినట్లు వేషాలేస్తారు. ఒకరోజు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో నిలబడి హిందూ కోడ్ అనే బిల్లు ప్రవేశపెట్టారు. అప్పట్లో ఒక్కొక్కడు 3, 4, 5, 6, 10, 20 ఎంతమందిని కావాలంటే అంతమందిని చేసుకునేవాళ్ళు. ఇళ్ళలో ఒక నియోగ అనే ఒక పద్ధతి ఉండేది. దాన్ని బట్టి ఎంతమందిని కావాలంటే చెప్తాను కొద్దిసేపు తర్వాత. ఆయన అన్నాడు, నో, ఒక్క పురుషుడికి ఒక్క భార్యే. దిస్ ఈజ్ వాట్ హిందూ కోడ్ ఈజ్ అన్నాడు. బట్టలు చింపుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆలోచన? నీ రాజు, యువర్ కింగ్ బ్రాట్ దట్ ఐడియా. నీ రాజు, ఒక్కరికి ఒక్కరు చాలు. ఏరా 10 మంది కావాలా నీకు? ఒకరు చాలదు. యువర్ కింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద నేషన్స్. దేశాలను రూపాంతరము చెందించే రాజు నీ రాజు. చట్టాల ద్వారా రూపాంతరము చెందిస్తాడు, నాయకుల ద్వారా రూపాంతరం చెందిస్తాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవాయే రక్షకుడుగా గల నీ భాగ్యం ఎంత గొప్పది. చదుమా. ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించే ఖడ్గము. నీ శత్రువు నీకు లోబడినట్లు వేషాలేస్తాడు, కానీ నువ్వు వాళ్ళ ఉన్నత స్థలాలను తొక్కుతావు. తొక్కటానికి పిలువబడ్డావు, నువ్వు తలగా ఉండటానికి పిలువబడ్డావు, తోకగా ఉండటానికి కాదు. ఈరోజు క్రైస్తవులు బతికేంటి? డోర్ మ్యాట్. ప్రతి ఒక్కడు వచ్చేది పూసిపోతాడు తొక్కిందల్లా. ఎందుకో తెలుసా? మతంలో ఆగిపోయావు కాబట్టి. మతం అనే ఈ ముసుగు విప్పి నిజమైన మనుష్యత్వం వైపుకు ప్రయాణం చేయి. నిజమైన మనుష్యత్వం క్రీస్తును పోలిన జీవన విధానం, నిజమైన మనుష్యత్వం ప్రేమతో కూడిన జీవన విధానం, నిజమైన మనుష్యత్వం అందరికీ గౌరవం ఇచ్చే విధానం, నిజమైన మనుష్యత్వం అన్యాయము కోసం పోరాడే విధానం, నిజమైన మనుష్యత్వం కనికరం కోసం పోరాడే విధానం, నిజమైన మనుష్యత్వం దీన మనస్సు కలిగినటువంటి జీవన విధానం. కమ్ అండ్ వర్క్ ఫర్ యువర్ కింగ్. నీ రాజు కోసం పనిచేయి. అన్న పిలిచాడు, కాన్ఫరెన్స్కి వచ్చావు, కాన్ఫరెన్స్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతావు, అయిపోయా సల్ల. ఎప్పుడన్నా మీరు ఈ కాకినాడ రోడ్డు చూస్తే కనుక మధ్య మధ్యలో బాగలేదు, మధ్య మధ్యలో రోడ్డు ఇలా ఇంకా అంత దుమ్ము ఉంటుంది. అట్లా కారు వెళ్ళిపోయింది అనుకో, దుమ్ము లేస్తుంది అని. ఒక్క 2 నిమిషాలకు అంత చల్లగా అయిపోతుంది, ఏముండదు. బస్సు వెళ్ళిపోయిన తర్వాత దుమ్ము లేస్తుంది. కాన్ఫరెన్స్ సమయంలో దుమ్ము లేస్తుంది లోపల. ఒళ్ళు గగ్రుపాటు. అన్న ప్రవీణ్ ఏం చెప్పాడో తెలియదు కానీ బలి చెప్పాడు. ఆయన అరిచిరిచి చెప్పాడు, ఏం చెప్పాడో కానీ మొత్తానికి బలి చెప్పాడు. లోపల ఉద్రిక్తత.
5 నిమిషాలు చల్లగా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాం, తడిబట్టేసుకుని చల్లగా పండుకున్నాం. అయిపోయాయి కాన్ఫరెన్స్, అయిపోయాయి జేమ్స్ అన్న, అయిపోయాయి ప్రవీణ్ అన్న, అయిపోయాయి అందరూ అయిపోయాయి. అదే గనుక నీ ఉద్దేశం అయితే వేకప్, లే, నిలబడు, నీ రాజు వచ్చాడు. ఆయన మహిమ కాంతి నీ పైన ప్రకాశిస్తుంది. ఆయన ముఖ కాంతిలో బ్రతకటానికి నువ్వు టేక్ ఎ కమిట్మెంట్ టుడే మై బ్రదర్, మై సిస్టర్. ఒక కమిట్మెంట్ తీసుకో. నీ రాజు మామూలు రాజు కాదు. నీ రాజు ఘనత గల రాజు. నీ రాజు సాధారణమైన రాజు కాదు. ఇది కేవలము హిందుత్వంలోనే కాదు, ఇస్లాంలో చూడండి, మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏమంటున్నారు? ఖురాన్ 36:55 నుంచి 58 వరకు, ఖురాన్ 37వ అధ్యాయం 48 నుంచి 49 వరకు, ఖురాన్ 38వ అధ్యాయం 49 నుంచి 54 వరకు, ఖురాన్ 44వ అధ్యాయం 51 నుంచి 57 వరకు. విమెన్ ఆర్ డీమ్డ్ టు బి న్యూనతా స్వభావం, పురుషుల కంటే తక్కువ వారు, పురుషుల కంటే నీచులు. ఒకడేమో నీచయోని నుంచి పుట్టాడంటాడు, ఒకడేమో పురుషుల కంటే తక్కువ అంటాడు. వీళ్ళందరూ ఒకరోజు ఎడారి ప్రాంతాలు, పొద్దున్న స్నానం చేసుకోరు, అందుకని నీళ్ళు ఉండవు, సలిగి ఉంటుంది, స్నానం చేసుకోలేరు పాపం. సెంటు పూసుకొని వచ్చారు అందరూ, మసీదుకి వచ్చారు. అందరూ కలిసి మసీదుకి వచ్చి సెంటు పూసుకొని వస్తుంటే మొహమ్మద్ గారికి 3 అంటే ఇష్టం. రెండు చెప్తాను, 3 వద్దులేండి బాగోదు, అది కొంచెం జుగుప్సగా ఉంటుంది. 2 చెప్తాను. ఆయనకు సెంట్ అంటే ఇష్టం, ఆయనకు గోట్ అంటే ఇష్టం. అంటే మేక గొర్రె కాదు, మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు, సుగంధాలు. సెంటు పూసుకుని వచ్చారు పొద్దున్నే మసీదుకు. ఒకడు వచ్చి చెప్పాడు, మొహమ్మద్ గారు వీళ్ళు మసీదుకి వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతూ ఉంటే మాకు ఆగట్లేదండి, మేము అల్లాని చూడాలా వీళ్ళని చూడాలా అన్నాడు. ఈయన అన్నాడు, మీరు మసీదులోకి రావాకండి అన్నాడు. మీరు మసీదులోకి రావద్దు, ఇంట్లోనే చేసుకోండి అన్నాడు. నీ రాజు రా నా మందిరంలోకి అని పిలుస్తాడు. రా, కమ్. ఎందుకు? తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్, నీ మనసుకు. నీకు అర్థమవుతుందా? తాళం వేయాల్సింది వాళ్ళు ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఎలా బతకాలి. నువ్వెవడు రా నువ్వు చెప్పడానికి? ఎవడు నువ్వు? నీ మైండ్కు లాక్ చేసుకో, నీ మైండ్ లాక్ చేసుకో. వాళ్ళకు కాదు, మీ పిల్లలకు, ముఖ్యంగా మీరేమ్మా మీ కొడుకులకు నేర్పండి. ఒరే, నువ్వు కొడుకుగా పుట్టినంత మాత్రాన పెద్ద రెచ్చిపోకు, నోరు మూసుకొని స్త్రీలను ఇలా గౌరవించాలో తెలుసుకో. ఎందుకంటే మా నాయన చెప్పాడు అని చెప్పు, నా రాజు చెప్పాడని చెప్పు. మై కింగ్ సెడ్ విమెన్ ఆర్ ఈక్వల్. యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పునున్న నిన్ను ఆయన గౌరవప్రదంగా చూస్తున్నాడు. మతంగాళ్ళు వచ్చి నీ దగ్గరికి నువ్వు వాక్యం చెప్పొద్దు, నువ్వు ముసిగేసుకోవాలి, నువ్వు సేది చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అని చెప్తే సర్లే మా నాయన చెప్పాడని చెప్పు. అర్థమవుతుందా? మా నాయన చెప్పేశాడని చెప్పండి. ఇంకో విషయం, పురుషులు, దేవుని వాక్యం, ఈ రాజ్యం ఏం చెప్తుందో తెలుసా? ఎలా తెలిసింది బ్రదర్ మీకు? ఎలా? పరిశుద్ధాత్ముడు మాట్లాడా? మామూలుడు కాదినా? కూతుర్లు ఉన్న వాళ్ళందరూ చేయతాడా? మిమ్మల్ని అడగలేదమ్మా, ఇక్కడ అడిగాను. మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఎందుకో తెలుసా? మీ పాపను చూసి 6 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా 35 ఏళ్ళైనా నో ప్రాబ్లం, బుగ్గల మీద చేయి పెట్టి ఎంత అందంగా ఉన్నావమ్మా నువ్వు అని చెప్పు. అది నీ బాధ్యత. నువ్వు చెప్పడం మొదలు పెడితే పక్కనోడు చెప్తే మా నాయన ఎప్పుడో చెప్పాడులే అంటది. అర్థమైందా? నువ్వు చెప్పకుండా నీ సంస్కృతి నీకేం నేర్పిస్తుంది? అమ్మమ్మ తాపొద్దు పట్టు వద్దు. నీ కూతురు దగ్గరికి తీసుకో, కౌగిలించుకొని చెప్పు, ఐ లవ్ యూ బెటా. అబ్బా ఎంత అందంగా ఉన్నావే నువ్వు, అచ్చం అలాగే ఉన్నావు, అచ్చం మీ అమ్మలాగా ఉన్నావు, అచ్చం మా అమ్మలాగా ఉన్నావు.
వాళ్ళకి ఎంత ఎంత అందం తెలుసా, అది ఎంత సంతోషపడతారో తెలుసా. నువ్వు చెప్పక పక్కనోడు చెప్పితే జంపు జిలాని, ఎందుకు నువ్వు చెప్పలేదు? నీ తప్పది. అర్థమవుతుందా? మన భావజాలం, క్రైస్తవ భావజాలం, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథ భావజాలం ఏం చెప్తుంది అని అంటే, స్త్రీకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి, కూతురుకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి, కూతురుకి ఇవ్వాల్సినటువంటి హక్కు ఇవ్వాలి. నీ ఆస్తిలో హక్కు, నీ పేరులో హక్కు, నీ కుటుంబంలో హక్కు, నిన్ను చూసుకునే హక్కు నీ కూతురికి ఇవ్వాలి. మిగిలిన ఏ గ్రంథాలు చెప్పలేదు. ఒకసారి నీ బైబిల్ ఎత్తండి. ఈ గ్రంథం, ఈ నల్లట్ట పుస్తకం ఈ దేశంలో స్త్రీకి ఆస్తి హక్కు తెచ్చింది. హల్లెలూయా. ఈ గ్రంథం, ఈ పుస్తకం ఈ దేశంలో స్త్రీకి చదువుకునే హక్కునిచ్చింది, స్త్రీకి నాయకత్వపు హక్కు ఇచ్చింది. ఇందిరాగాంధీ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యింది అని అంటే కారణం ఏంటనుకుంటున్నారు? సనాతనం కాదు 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 నౌజు బిల్లాహి శైతాని కాదు 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 బైబిల్ గ్రంథం. అర్థమవుతుందా? దాట్ ఈజ్ యువర్ కింగ్. అది నీ రాజు. నిన్న మన పిల్లలు ఏది వరంగల్ నుంచి వచ్చిన పిల్లలు నిలబడండి. మీరు అడిగారు కదా, వీళ్ళందరికీ చప్పట్లు కొట్టండి. మా పిల్లలే ఇల్లు కూర్చోండి. అన్న జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటున్నారు. అన్నివ్వండి, ఏం కాదు, జై భీమ్ అన్నివ్వండి, నో ప్రాబ్లం. మీరేమనాలి తెలుసా? జై భీమ్కు పైన కూడా ఉన్నాడు నా రాజు, మై కింగ్ అని చెప్పండి. ఆ భీమును నిలబెట్టింది నీ రాజు. ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు. రూత్ పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు. హీ వాజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు. ఆయన ఒకరోజు 3 లక్షల మందితో కలిసి నేను బాప్టిజం తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చి ఫోన్ మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెబితే, బిషప్ గారు దానికి కావాల్సినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేసి, ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట, ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్దని చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి, మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు. ఒక పక్క ఇంకొక ఆయనేమో గోసి కట్టుకుని నిరాహార దీక్షకి వెళ్ళాడు. ఏమని? నువ్వు వెళ్తే ఏ మతానికైనా వెళ్ళు, కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని. ఆయన నన్ను అత్తే నాకేంటి, నేను యేసు ప్రభువుని అనుసరిస్తా అని చెప్పాడు. ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు, దిస్ ఈజ్ హిస్టరీ. ఆ జై భీమ్ వాళ్ళకి తెలియదు. చెప్పండి, వెళ్ళి ధైర్యంగా చెప్పండి. ఆయన మనము కాదంటే, మనము చీత్కరిస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు, నువ్వు ఓడరా నన్ను ఆహ్వానించేది, నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు. ఆ మతం ఏంటనుకుంటున్నారు? క్రైస్తవమే. బౌద్ధంలో కులం ఉంటుంది. బౌద్ధంలో అనేక రకాలైనటువంటి, ఇప్పుడు వజ్రయాన తీసుకోండి, మహాయాన తీసుకోండి, హీనయాన, అన్ని యానాల్లో కూడా వేరు మత సంబంధమైనటువంటి పనులు ఉంటాయి. ఈయన అవన్నీ తీసేసి యేసు ప్రభు చెప్పినటువంటి విలువలతో బ్రతికే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు. దాట్ ఈజ్ ఈరోజు ఉన్నటువంటి భారతీయ నవయాన బుద్ధిజం. అది ఇంకేదో కాదు, క్రైస్తవమే. కాకపోతే వాళ్లకు క్రీస్తు తెలియదు, విలువలు మాత్రం తెలుసు. నీ పని యూనివర్సిటీల్లో చదువుతున్న నీ పని, అరే బాబు బాగానే ఉంది కానీ దీనికి మూలం ఏంటో తెలుసా? మై కింగ్ అని చెప్పాలి. నా రాజు, ఆయన కారణంగానే భీమ్ ఉన్నాడు అని చెప్పాలి. అది నీ పనే. సంస్కృతులు నీ ముందు డెవలప్ అవుతాయి, సంస్కృతులు నీ ముందు షేప్ చేసుకుంటాయి. ఆ సంస్కృతులను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావటం నీ పని. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 10:3 నుంచి చదవండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను,
శరీర ప్రకారము యుద్ధము చేయము. కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు యూనివర్సిటీలో ఉన్నా, నువ్వు ఇక్కడున్నా, నువ్వు రాజమండ్రిలో ఉన్నా, నువ్వు హైదరాబాద్లో ఉన్నా, నువ్వు ఢిల్లీలో ఉన్నా, నువ్వు షికాగోలో ఉన్నా, ఎక్కడున్నా సరే, యు ఆర్ ఇన్ ఎ వార్. నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు, అది నీకు తెలియదు అంతే. నువ్వు ఏ క్షణమైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని రాజుగా అంగీకరించావో, ఏ క్షణమైతే ఆయనకు అలీజియన్స్, నమ్మకత్వాన్ని నువ్వు చాటావో, ఆ రోజు నుంచి నువ్వు యుద్ధంలోనే ఉన్నావు. మేము శరీరధారులమైనను శరీర ప్రకారం నడుచుకొనము గాని మా యుద్ధోపకరణములు దేహ సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలునంత బలము కలవై ఉన్నవి. అర్థమైందా? యు నీడ్ టు బి ఎక్విప్డ్ లైక్ దాట్. ఆ విధంగా నిన్ను నువ్వు బందోబస్తు చేసుకోవాలి. ఆ విధంగా సిద్ధపాటు నీకు కలిగి ఉండాలి. ఏంటి ఇప్పుడు ప్రవీణ్ అని వచ్చాడు, ఆ దూరం నుంచి పిలుస్తే ఈయన వచ్చి ఏంది యుద్ధం చేయండి, కొట్లాడండి. నో 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 అది కాదు నేను చెప్పేది. నీ యుద్ధములు శరీర సంబంధమైనవి కావని చెప్తున్నాను. నీ కొట్లాట కట్టెలతోనో, కర్రలతోనో, కత్తులతోనో, బాంబులతోనో కాదు. ఏంటవి? దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి తర్కము వితర్కములను చెరపట్టి, అదుమా చదువు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను, భావజాలం అదొక భావజాలం. మన శత్రువు షెడ్డీ వేసుకునే ఆర్ఎస్ఎస్డు కాదు, నో నిక్కరోడు కాదు. మన వాడి వెనుక పనిచేస్తున్నటువంటి భావజాలం. మన శత్రువు బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడు మంచోళ్ళు. నేను చూడండి, సద్బ్రాహ్మణుడు కూర్చున్నాడు, ఆయన బ్రాహ్మణుడు చెప్పాడు నాకు. మరి బ్రాహ్మణుడు మంచోడు, బ్రాహ్మణుడు కాదు సమస్య. ఆయన వెనుకున్నటువంటి ఆ భావజాలం. ఏంటి ఆ భావజాలం? నువ్వు స్త్రీవి, నువ్వు తక్కువ, నువ్వు ఫలానా కులంలో పుట్టావు, నువ్వు తక్కువ, నేను తలను, నేను దేవుడు. ప్రతి భావజాలాన్ని చెరపట్టి ఎక్కడికి తీసుకురావాలి? నీ రాజు కాళ్ళ దగ్గరికి తీసుకొని రావాలి. దట్ ఈజ్ వాట్ యు నీడ్ టు డూ. అది నువ్వు చేయాల్సిందే. హల్లెలూయా. నీ పని అది, నీ పని అది. ఒకవైపు హలాలా అంటారు, ఇంకొక వైపు హలాలా అంటే వాళ్ళు వేసుకునేటటువంటి బుర్కాలు, నికాబు, హిజాబు వగైరా వగైరా. నీ ప్రభు అంటాడు, నేను కప్పింది కప్పుకో చాలు, నేను కప్పింది కప్పుకో. కొన్ని సంస్కృతులు నువ్వు విప్పు అంటాయి, కొన్ని సంస్కృతులు నువ్వు కప్పుకో అంటాయి. నీ రాజు అంటాడు, నువ్వు ఎలా ఉన్నా నా బిడ్డవే. హల్లెలూయా. నువ్వు యూరోప్లో పుట్టావా, అక్కడ దుస్తులు వేసుకున్నావా, నా బిడ్డవే. నువ్వు పాకిస్తాన్లో పుట్టావా, అలాంటి బుర్కా వేసుకున్నావా, నా బిడ్డవే. యు ఆర్ మై డాటర్, నా బిడ్డవు నువ్వు. నీ రాజు కథ వేరు, ఈ రాజ్యాల కథ వేరు. దయానంద సరస్వతి గారు ఒకరోజు అన్నారు, నీకు గనక ఒకరోజు కాదు, ఆయన వేదాలకు వ్యాఖ్యానం రాశాడు. వేదములు మాత్రమే నమ్ముతాడు ఈయన ఏమన్నాడు అని అంటే, నీ భర్త గనక నేను వదిలేసి దూరదేశాలకు పనికి వెళ్తే ఆయన వచ్చే వరకు నువ్వు నీ మరిదితో కానీ, నీ భర్త పెద్ద అన్నతో కానీ, లేకపోతే నీకు నచ్చిన వాడితో నువ్వు ఈయన కోసం ఒక పండంటి బిడ్డను కని మంచిగా ఆయనకు గిఫ్ట్ ఇవ్వచ్చు అని చెప్పాడు. ఏం రాజ్యం కడుతున్నారు, ఏం రాజ్యం కడుతున్నారా మీరు? మామూలు రాజ్యమా ఇది? ఆయన ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నాడు? మనుస్మృతి నుంచి కోట్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నాడు? ఆయన వేదాల్లో నుంచి కోట్ చేస్తున్నాడు. దీన్ని ఏమని పిలుస్తారు? నియోగ పద్ధతి. మీ స్క్రీన్ మీద కనిపిస్తోంది, నియోగ అని పిలుస్తారు. అంటే ఒంటికి మంచిగా నెయ్యి రాసుకుని ఎవరితో అయినా సరే 1 సంవత్సరం తగ్గకుండా, 1 సంవత్సరం ఎక్కకుండా కాపురం చేసి మంచి పండంటి బిడ్డను నీ భర్తకు నువ్వు బహుమానంగా ఇవ్వచ్చట. సనాతనం ఇది. ఇది నేను చెప్పింది కాదు, సనాతనం ఇది. నీ భర్త చనిపోయాడు అనుకో, అలాగే చేయొచ్చు.
నీ వంశాంకురముగా పెంచుకోవటానికి ఒకరిని నీ పొరుగింటోడితోనో నీ ఎదురింటోడితోనో వాళ్ళతోనో వీళ్ళతోనో కనొచ్చు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కన్నోడికి ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ ఇవ్వటానికి వీల్లేదు. ఆ పురుషునికి ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. ఏంటిది? ఇది సనాతనమా? ఇది నీ రాజేం చెప్పాడు? నో, చక్కగా పెళ్ళి చేసుకో. పెండ్లి, వివాహం, ఆస్తిలో హక్కు, బిడ్డకు పేరు, బిడ్డకు తండ్రి, ప్రతి ఒక్క విషయంలో సమానమైనటువంటి అధికారం. ఇది నీ రాజు కట్టే రాజ్యం. ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి ఎక్కడన్నా పొంతనుందా? దేవుని రాజ్యం. అలా ఈ దేశంలో మనం నియోగ వ్యవస్థను రూపుమాపాం. మనం రూపుమాపాం. నీ రాజు, యువర్ కింగ్ రూపుమాపాడు. లేకపోతే ఈరోజు కూడా మన బతుకులు అవే. అమెరికా వెళ్ళిపోగానే ఈయన పక్కన జంపు, కొయిట్ వెళ్ళిపోగానే జంపు. క్రైస్తవ జీవన విధానంలో దీనికి అనుమతి లేదు. ఒకవేళ అలాంటి ప్రాక్టీసెస్ మన మధ్యలో ఉంటే ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. అవి దేవుడు అంగీకరించనివి. సో నీ రాజు కట్టే రాజ్యములోనికి, నీ రాజు చేస్తున్నటువంటి నూతన కార్యములోనికి, నీ రాజు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజిస్తూ ఉంటే, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని పొందాలన్నటువంటి ఈ వాగ్దానమును కలిగి ఉండటానికి 5 వాగ్దానాలు, ఒకే వాగ్దానము 5 రకాలుగా చేసినటువంటి వాగ్దానాలను నేను వివరించాను. 1 నోవహు, 2 అబ్రహాము, 3 ఇశ్రాయేలు, 4 ప్రవక్తలు అనగా క్రీస్తుకు ముందున్నటువంటి ప్రవక్తలు, 5 స్వయంగా తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తులో నూతన నిబంధన. ఆ నూతన నిబంధనలో మనమందరం ఇప్పుడు దేవుని పిల్లలం. వీఆర్ జస్టిఫైడ్ బికాస్ ఆఫ్ అవర్ కింగ్. మన రాజు రాజ్యములో భాగమైన కారణం చేత మనమిప్పుడు నీతిమంతులం. మనమిప్పుడు దేవునికి సరైన పిల్లలం. మనమిప్పుడు దేవుని సొత్తు. మనమిప్పుడు నూతన ఇశ్రాయేలు, క్రొత్త సృష్టి పొందుట ఎందే కానీ సున్నతి పొందుట ఎందైనను పొందకపోవుట ఎందైనను ఏమీ లేదు. మతం కాదు, నా బిడ్డలు, నా పిల్లలు అని చెప్పి ఆయన రాజ్యాన్ని ఆయన కడుతున్నాడు. తలలుంచుకోండి, ప్రార్థిద్దాం. ఈ మధ్యాహ్న సమయంలో మీరు తలలు వంచి ఆలోచిస్తూ ఉండగా ఇంకా ఎన్నో కోణాలు ఉన్నాయి ఈ రాజ్యంలో. ఎన్నో కోణాలలో నీ రాజును నువ్వు అర్థం చేసుకోవాలి. ఎన్నో కోణాలలో నీ రాజును నువ్వు ఆరాధించాలి. రాజా, నీ సన్నిధిలో నేను ఉంటాను అని చప్పట్లు కొడితే సరిపోదు. అది కేవలం ఒక పాటగా ఉంటే సరిపోదు. నీ జీవితంలో ప్రతి రంగములో, నీ వ్యాపారంలో ఆయన రాజుగా ఉండాలి. నీ కుటుంబానికి ఆయన రాజుగా ఉండాలి. నీ వ్యక్తిగత జీవితానికి ఆయన రాజుగా ఉండాలి. నీ చిత్తానికి ఆయన రాజుగా ఉండాలి. నీ చదువుకు ఆయన రాజుగా ఉండాలి. అలా ఆహ్వానించగలిగితే ఈరోజు ఈ మధ్యాహ్నం నీ రాజు కోసం నీ హృదయంలో ఆయనను నిలబెట్టు. నీ హృదయమందు ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించు. అలా ప్రతిష్ఠించకుండా మతపరంగా జేమ్స్ అన్న పిలిచాడు, ప్రవీణ్ అన్న పిలిచాడు, ఇంకేదో అయ్యింది, నేను వెళ్తాను అని నువ్వు వచ్చి ఉంటే ఈరోజు నీకు ఆహ్వానం ఇస్తున్నాను. ఈ రాజుతో పరిచయం పెంచుకో. రాజుతో పరిచయం అయితే పనులు సులభమవుతాయి. రాజుతో పరిచయం అయితే నీకు గౌరవం. రాజుతో పరిచయం అయితే నీకు శక్తి. రాజుతో పరిచయం అయితే నీకు అధికారం. ఈ ప్రపంచాన్ని ఏలే అధికారం మీ నాయందే ఈ ప్రపంచం. ఆ దృక్పథంలోనికి నువ్వు వస్తావు. ఒట్టి చేతులతో ఈ ప్రాంగణం నుంచి ఈరోజు వెళ్ళిపోద్దు. వచ్చిన ఈ 2 రోజులు, ఈ 3 రోజులు నీకు మేలు కలగాలి అనంటే గివ్ యువర్ హార్ట్ టు యువర్ కింగ్. నీ హృదయాన్ని నీ రాజుకివ్వు. నీ జీవన విధానాన్ని నీ రాజు అనుసరంగా చేసుకోవటానికి ఒక ప్రణాళిక, ఒక ప్రమాణం, ఒక వాగ్దానం, ఒక నిర్ణయం ఆయనతో చేసుకో. రీకమిట్ యువర్ సెల్వ్స్ టు దిస్ కింగ్. ఈ రాజుకు నేను సమర్పించుకో.
నీ జీవితం, నీ పిల్లల జీవితం, నీ పిల్లల 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 జీవితం, నీ భర్త జీవితం, నీ భార్య జీవితం ఆయన మార్చగల దేవుడు. నువ్వు చెప్పే మాటలు ఆయనను మార్చవు. నువ్వు చెప్పే నీ క్రియలు బహుశా ఆయన పైన ప్రభావం చూపించడం లేదేమో, ఆమె పైన ప్రభావం చూపించడం లేదేమో, కానీ నీ రాజు, హీ ఈజ్ కింగ్. ఆయన నీ కుటుంబంలో ప్రభావం చూపించగలవాడు, నీ జీవితంలో ప్రభావం చూపించగలవాడు, నీ పనిలో ప్రభావం చూపించగలవాడు, నీ మాటల్లో ప్రభావం చూపించగలవాడు, నీ జీవన విధానంలో ప్రభావం చూపించగలవాడు. ఆహ్వానించు, కమ్ జీసస్ ఇంటూ మై లైఫ్, రూల్ ఓవర్ మీ. రాజ్యం చేయి నా మీద, నీ రాజ్యంలో నేను ఉండాలి, నీ రాజ్య ప్రతినిధిగా నేను ఉండాలి. మతంలో కొట్టుకుంటూ ఉంటే పనికి రావు. ఎందుకు పనికి రావు? రాజ్యంలోనికి రా. నీ హృదయాన్ని ఆయనకి, ఆయన మారుస్తాడు, నిన్ను మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ దేశాన్ని మార్చగల గొప్ప సమర్థుడైన దేవుడు. కృపగలిగిన తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని చుండుగా ఉండగా, నీ పాదముల దగ్గరికి మా హృదయాలను, మా జీవితాలను తీసుకొస్తూ ఉండగా, మా మనవులను వినండి, మమ్మను స్థిరపరచండి. 3 దినములైన తరువాత ఆయన సముఖమందు స్థిరపరచునట్లు నువ్వు ఆశీర్వదిస్తావని చెప్పావు. నీ కుమారుడైన యేసు క్రీస్తు మరణాన్ని జయించి 3 దినములైన తరువాత నీ సముఖమందు నీ ముఖ కాంతిలోనికి మమ్మల్ని తీసుకొని వస్తూ ఉండగా, మేము నీ పిల్లలం. మా పట్ల నీ కరుణ, మా పట్ల నీ కనికరం, మా పట్ల నీ సన్నిధి, ముఖ కాంతిని దయచేయండి. జయం, విజయం ఎక్కడ నడిచినా నీ మాట, నీ బాట, నీ ధ్వజాన్నెత్తి పట్టుకునేటటువంటి బిడ్డలుగా చేయమని, ఎత్తైన స్థలములలో తలలుగా నీ నామ వ్యాప్తి, నీ రాజ్య వ్యాప్తి, దేశమంతా, ప్రపంచమంతా నీ జ్ఞానమును గూర్చినటువంటి స్పృహలో ఈ ప్రపంచము మునిగిపోవునట్లు మా జీవితాలను మార్చమని చిన్ని ప్రార్థనను యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. వాళ్ళ అమ్మగారికి బాగోకపోయినా ఈ దినాన మనతో సమయం గడిపి చక్కటి విషయాలు మనకు అందించారు. సంఘ చరిత్ర, దేశ చరిత్ర రెండింటినీ బేరేజీ వేస్తూ దేశం యొక్క స్థితిగతులను, దేశం యొక్క చరిత్రను మార్చినది క్రైస్తవ చరిత్ర అని చాలా విషయాలు మాట్లాడారు. మరి ఎంతమంది ఆ విషయాలు పట్టుకుంటున్నారో నాకు తెలియదు. గతించిన నేను దినాన ఆయన నైట్ మాట్లాడినప్పుడు పాకిస్తాన్కి మూల పురుషులైన విప్లవకారుల గురించి మాట్లాడారు. ఆయన చరిత్ర మీద మనకు అవగాహన ఉంటే ఆయన మాట్లాడింది అవుట్లైన్స్ మాత్రమే. నిజానికి ఆయన డీప్ స్టడీలోకి వెళితే చరిత్ర మూలాలు మాట్లాడుతుంటే లైవ్ షాట్. నాకు తెలిసి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నవారు, ఈ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బాగా స్ట్రైక్ అవుతాయి ఏం చెప్తున్న పాయింట్స్ లైవ్ షాట్లో పెడుతున్నారు. ఏంటి ఎలాంటి హిస్టరీయా మేము చదువుకుంటున్నాం జీకేగా అని, ఎలాంటి చరిత్ర స్టాండర్డ్ జీకేగా మేము చదువుకుంటున్నాం, ఇదా ఎంత రోతగా ఉందా చరిత్ర అని. ఆ రోతను కడిగినదే క్రైస్తవ చరిత్ర. చొక్కావులు వేసుకోవడం నేర్పించింది మన చరిత్ర, ఫ్యాంట్ వేసుకోవడం నేర్పించింది మన చరిత్ర. పేడలో రైస్ ఏదైతే ఉందో, గోధుమలు లేదా ఈ రైస్ ఏదైతే ఉందో విత్తనాలు పేడలో కలిపి మన పెద్దలకి జీతం ఇవ్వండి అని అడిగితే పేడలో కలిపి ఆవు తిన్న ఏదైతే ఉందో తన కరగని గింజలు, వడ్ల గింజలు ఏవైతే ఉన్నావో ఆ పేడను కొలిసిస్తే ఆ పేడను కడుక్కుని ఆ గింజలు ఉడకబెట్టుకుని గంజి తాగిన రోజుల నుంచి ఈరోజు బిర్యానీలు తినే స్టేజ్కి వచ్చామంటే మన క్రైస్తవ చరిత్ర. హుగ్లీ నదిలో, కలకత్తా ప్రాంతంలో ఆడపిల్లలు పుడితే నదుల్లోకి విసిరేశారు. పిల్లలు ఏడిస్తే ఏదో భూతం పెట్టింది, దయ్యం పట్టింది అని తీసుకెళ్ళి మర్రి చెట్లు కట్టేస్తే ఆ మర్రి చెట్టుకున్న ఆ చీమలు, ఆ నల్లటి చీమలు కొరుక్కుని తింటుంటే
దేవత కోరుకుంది, దేవత కోరుకుంది కనుక బిడ్డ అంత ఎక్కేడుస్తుంది. దేవతకి ఇచ్చేస్తున్నాను ఊరికి చివరి దూరంగా చీకట్లో కట్టేస్తే ఆ బిడ్డలు చనిపోతే దేవతలకు ఇచ్చేసాం బిడ్డలను అనుకునే మూఢనమ్మకాల నుంచి బిడ్డలు సాక్షాత్తు సృష్టికర్త స్వరూపమైన కాపాడిన చరిత్ర మన చరిత్ర. మన దేవుడు నది కాదు, మన దేవుడు కొండ కాదు, మన దేవుడు మూఢనమ్మకాలు కాదు, మన దేవుడు విలువలు నేర్పే దేవుడు అని చెప్పాడు. ఇది మన చరిత్ర. విలియం కేరీ ఈ దేశం మీద సంబంధం లేనివాడు, ఈ దేశానికి ఏమాత్రం కనీసం ఏ కొసాన చుట్టం లేనివాడు దేశానికి వచ్చాడు. నిండు గర్భిణిని సముద్ర ప్రయాణంలో పెట్టుకుని వచ్చాడు. భార్య అడిగింది, ఏమని అడిగింది? ఎందుకయ్యా మన దేశంలో సువార్త చేయలేవా? భారతదేశానికి పోవాలా? నేను గర్భిణిని, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అంత అవసరం అంటే విలియం కేరీ అన్నాడు, భారతదేశానికి దేవుడు నన్ను పిలుస్తున్నాడని. వచ్చాడు మహానుభావుడు, బైబిల్ని తర్జుమాలు చేశాడు. అన్న రాత్రి అన్నాడు ఒక పాయింట్, బైబిల్ మాత్రమే కాదు తర్జుమాలు చేయడం, వాళ్ళ పుస్తకాలు కూడా తర్జుమాలు చేశారు. ఎందుకో తెలుసా? మీ గ్రంథం విలువలు నేర్పుతాదో, ఈ గ్రంథం విలువలు నేర్పుతాదో, రెండు కలిపి చదువుకోండి. వాళ్ళ పుస్తకాలు మన పుస్తకాలు తర్జుమా చేసి ప్రజలకు ఇస్తే ప్రజలకి మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. చదువుకున్నారు, విలువలు ఎందులో ఉన్నాయని నేర్చుకున్నారు. ఈ గ్రంథం బైబిల్ని ఎలాగైనా చదవాలి, ఎలాగైనా చదువుకుంటే కానీ ఈ గ్రంథంలో ఉన్న విషయాలు అర్థం కావని పాఠశాలలు కట్టారు, కళాశాలలు కట్టారు, యూనివర్సిటీలు కట్టారు. ఇవన్నీ ఎందుకు చేశారంటే మన క్రైస్తవ మిషనరీలు చేసిన కారణం ఏంటి చెప్పిన, ఎట్లాగైనా సరే జనులకు విద్య నేర్పించి ఈ పుస్తకాన్ని చదివించాలి. అందుకు కట్టారు విద్యా వ్యవస్థని. వైద్యం నేర్పించారు. మూఢనమ్మకాల్లో దయ్యాలు, మంత్రాలు రకరకాలు నమ్ముతున్న టైంలో మెడిసిన్ నేర్పించారు మన సంఘ చరిత్ర. అందుకే పదే పదే మీకు నొక్కి మాట్లాడుతున్నది, మీ చదువు మీ కొరకు కాదు, మీ ఉద్యోగం మీ కొరకు కాదు, మీ సంసారం మీ కొరకు కాదు అన్న ప్రతిసారి డౌన్ చేసిన మాటే నేను చెప్తున్నాను, లేవనెత్తిన మాటే నేను చెప్తున్నాను. మీ చదువు, మీ ఉద్యోగాలు మీ కొరకు కాదు, మీ చదువు మీ రాజు కొరకు, మీ చదువు మీ అధికారాలు ప్రభు కొరకు, మీ సంసారాలు ప్రభువుని కనపరచండి. అందుకే రాత్రి వీడియో సాంగ్ మీరు గమనిస్తున్నారు లేదో, సాంగ్ ఎండ్ అయిపోతున్నప్పుడు చివరిని ఒక రెఫరెన్స్ చేస్తాం, పౌలు గారు అన్నమాట. అందులో ఒక రెఫరెన్స్ ఉంటుంది, నేను భార్య కోసం చెప్పట్లేదు, నేను భర్త కోసం చెప్పట్లేదు, అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెబుతున్నాను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎవ్రీ క్రిస్టియన్ ఫ్యామిలీ అనేది ఒక మినీ చర్చ్ అన్నాడు ఒక రైటరు. మీ క్రిస్టియన్ ఫ్యామిలీని చూస్తే, మీ పిల్లల చదువులను చూస్తే సంఘం అంటే ఎలా ఉంటుందా, క్రీస్తు అంటే ఎలా ఉంటాడా, ఇంతగా వీళ్ళ సొసైటీ కోసం బతుకుతారన్న అర్థాలు వచ్చేలా క్రైస్తవ చరిత్ర నెలకొడిపోయింది మన రాష్ట్రాల్లో. కాబట్టి ఇలాంటి ఘనమైన చరిత్ర ఉన్నా మనకి కొంచెం జనరేటర్ ఇబ్బంది అవ్వడం వలన అన్నకి టైం కుదరలేదు. నేను అడుగుతున్నాను సభాముఖంగా, మీరు కూడా ఒకేసారి గట్టిగా అడగండి. ఎవ్రీ ఇయర్ మనకు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అడగండి. చాలా సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర, మనం ఎవ్రీ ఇయర్ నేర్చుకుందాం. హిస్టరీలో చాలా ఉన్నాయి, ప్రపంచ చరిత్ర చాలా ఉంది. ఆయన డిఫెన్స్, ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది అపోలోజిటిక్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఇంకోటి లాజిక్గా మాట్లాడే డిఫెన్స్ ఒకటి ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, లాజిక్ సబ్జెక్ట్ ఉన్నాయి. ఇవన్నీ మనం నేర్చుకుందాం. కేవలం మత్తయ్య జక్కయ్య దగ్గర ఆగిపోకుండా ఈ సెమినార్లో చరిత్ర చదువుదాం. అందుకే చరిత్రలు మనం నేర్చుకుందాం. అన్న మనల్ని ప్రేమించి వాతావరణ పరిస్థితులు, ఆయన కుటుంబ పరిస్థితులు ఆయన అనుకూలంగా లేకపోయినా మనతో గడిపినందుకు నిజంగా దేవుడిని, ఆయన బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం. దేవుడు ఆయన దీవించిన గాక. దయచేసి ఇప్పటివరకు సుమారు 70 బాప్టిజాల వరకు అయినాయి. ఈ చరిత్ర నీకు అర్థమైతే, నీ రాజు ఘన చరిత్ర నీకు అర్థమైతే, ఇంకా బాప్టిజం పొందకుండా తిరుగుతున్న యవనస్తులు ఎవరైనా ఉంటే ముందు బాప్టిజాలు సిద్ధం కండి. చాలామంది తమ్ముళ్ళు ఏదో లవ్ లెటర్ రాసినట్టు రాసి ఇచ్చేస్తున్నారు ప్రశ్నలు. తిరగేసి అడుగుతూ నువ్వు బాప్టిజం తీసుకున్నావంటే తీసుకోలేదట. నేను అడుగుతున్నాను, బాప్టిజం లేనప్పుడు నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుని ఏం చేస్తావు చెప్పు. బాప్టిజం తీసుకో ముందు, అప్పుడు నేర్చుకో బైబిల్, అప్పుడు నిలబడు. నువ్వు బాప్టిజం రక్షణ జీవితం లేకుండా నువ్వు ఎవరికి బోధించడానికి సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటావు. రక్షణలోనికి రా, రాజ్యంలో కట్టుబడు, ఆ దేవుని ఎదుట నిలబడి, ఆ రాజు ఎదుట నిలబడి, నీకు ఏమి రాలేదన్నాడు అన్నట్టుగా ప్రతీది అనుగ్రహించే దేవుడు మన దేవుడు, మన రాజు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎన్నో విలువైన సంగతులు వినిపించారు, ఎన్నో ఘనమైన చరిత్ర తండ్రి మాకు వినిపించారు. మా మూలాలు ఏంటో మాకు తెలియజేశారు తండ్రి. మా సంఘ చరిత్ర, మా పితరుల చరిత్ర, మీరేసిన పునాదులు
మా దేశాన్ని ఎంత సంస్కరించాయో, ఎంత ఉద్ధరించాయో మాకు నేర్పించారు. ఇది మా చరిత్ర, మా పితరులు మాకు నేర్పించిన తండ్రి మా బాధ్యత. ఈరోజు అవి కనుమరుగైపోయాయి. ఎవరు సంఘాలకు వారు, ఎవరు పడుదులు వారు కట్టుకుని తండ్రి, ఎవరు దైవజనులకు వారు ఫ్యాన్స్గా బతుకుతున్న రోజుల్లో మా బాధ్యత ఏంటి? రాష్ట్రానికి మేము ఏం చేయాలి? జిల్లాకి ఏం చేయాలి? పుట్టినందుకు మా ఊర్లకి, మా ప్రాంతాలకి, మా వీధులకి, మా యవనస్తులకి, మా జిల్లా ప్రజలకి మేము ఏం చేయాలి? ఏమి నేర్పించాలన్నా కసి వచ్చే తండ్రి భక్తులు తక్కువైపోయారు దేవా. 4 పాటలు 4 మాటలు మాట్లాడుకొని ఏదో అడిగింది తోసి అడిగిందల్లా ఇచ్చి తండ్రి దేవుడు మాకు ఏదో చేస్తాడులే అని వెళ్ళిపోయే భక్తులే తప్ప, మత సంబంధమైన వాతావరణంలోకే జారిపోయాం తప్ప, సంఘం ఎక్కడుంటే అక్కడ తండ్రి ఊరిని వెలిగిస్తుంది, దేశాన్ని వెలిగిస్తుంది, రాష్ట్రాలను వెలిగిస్తుందన్న ఆ గొప్ప వెలుగును మేము ఎందుకు మర్చిపోతున్నాం దేవా? అవి మరవకూడదనే ఇలాంటి మీ కుమారులు మేము పిలుచుకుంటున్నాం తండ్రి. వారి ద్వారా మీరు మాట్లాడతారనే చరిత్ర ఒక్కసారి మేము నెమరు వేసుకుంటున్నాం. మేము చిన్న విషయం కాదు తండ్రి మేము అడుగులు పెట్టినది మీ రాజ్యాన్ని విస్తరింప చేయడానికి, మీ రాజ్యాన్ని తండ్రి ఎలుగెత్తు చాటడానికి, మా రాజును సమాజానికి చూపించడానికి తండ్రి. ఆయన ఎక్కడుంటే అక్కడ సంస్కారం జరుగుతుంది తండ్రి. మనుషులకు బట్టలు వేసుకునే దగ్గర నుంచి తిండి, గౌరవం, మానము, ప్రతి విషయంలో తండ్రి నైతికత వస్తుంది దేవా. బావు నాతో ముగించుకునే వెళ్ళిపోవాలి దేవా. అందుకే నేను క్రైస్తవుని అయ్యాను, అందుకే రాజ్యానికి నేను పిలువబడ్డాను తండ్రి. ఇలాంటి ఘన చరిత్రలో మాకంటూ ఒక పాత్ర ఇచ్చినందుకు, ఎన్నిక లేని మమ్మల్ని తండ్రి ఒక పాత్రగా నిలబెట్టినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ఆదరించండి, బలపరచండి. మధ్యాహ్నం వేళ తండ్రి క్రొత్త నిబంధన ఏంటో, దాని నైసర్గిక స్వరూపం ఏంటో, అది ఎందుకు రాయబడిందో తండ్రి, క్రొత్త నిబంధన యొక్క మూలాలు మేము చూడబోతున్నాం. ముఖాముఖిగా మాట్లాడండి, మా హృదయాన్ని తట్టండి. ఈ నిబంధన పట్టుకుని మేము ఏం చేయాలో మాకు నేర్పించండి. వచ్చిన వారిని తండ్రి ఎవరికి ఏ అరమరికలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా నెమ్మది గల పరిస్థితులు వారికి ఏర్పరుస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడేయండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జాగ్రత్తగా వెళ్ళండి.